దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుండి 19వ వచనం వరకు మనము ధ్యానం చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టమైన శిష్యులను పిలిచినప్పుడు ఆ శిష్యులు ఏ రీతిగా ఆయనను వెంబడించిన వారు ఎవరెవరు, అంత మాత్రమే కాదు ఒక్కొక్కరి జీవిత విధానం ఏ రీతిగా ఆయన పిలిచిన తర్వాత పరిచర్య చేసిన తర్వాత ఎలాగూ ముగించబడింది అని మనము ఒక్కొక్క శిష్యుని యొక్క జీవిత చరిత్రను మనము చూస్తూ ఉన్నాం. గడిచిన వారం మరొక శిష్యుని గురించి మనం ఆలోచన చేశాం. యాకోబు అనే శిష్యుని గురించి ఆలోచన చేశాం. ఈరోజు మనము మరొక శిష్యుని గురించి ఆలోచన చేస్తాం. మరొకసారి ఆ వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. దేవుని వాక్యం వైపు మీ దృష్టిని మరల్చండి. పేజీ నెంబర్ 33వ పేజీని మనము ధ్యానించబోతా ఉన్నాం. 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన పేతురు అను పేరు పెట్టిన సీమోను, జబదయి కుమారుడగు యాకోబు, అతని సోదరుడగు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనిర్గెసు అను పేరు పెట్టెను. బోయనిర్గెసు అనగా ఉరిమెడు వారని అర్థము. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూద అనువారు. ఈ 12 మంది యొక్క పేర్లు ఇక్కడ లిఖించబడ్డాయి. అయితే అందరి గురించి మనం ఒకేసారి ధ్యానించడం కుదరదు కాబట్టి దేవుడు తనకిష్టమైన శిష్యులను పిలిచినప్పుడు వారు ఆయన ఎదుకు వచ్చిన తర్వాత వారి జీవితం ఏ రీతిగా మార్చబడిందో ఒక్కొక్కరి జీవితం గురించి మనము ధ్యానిస్తూ వారి జీవితంలో దేవుడు జరిగించిన కార్యాలని మన జీవితానికి అన్వయించుకుంటూ మన జీవితాలకి ఎంతో ప్రయోజనకరంగా ఉన్న మాటల్ని మనము ఉపయోగించుకుందాం. ఈరోజు మనం ఎవరి గురించి ఆలోచన చేస్తామంటే నేర్చుకుంటామంటే అపోస్తుడైన ఫిలిప్పు యొక్క జీవితం గురించి మనం ఆలోచన చేస్తాం. అపోస్తుడు యొక్క ఫిలిప్పు 18వ వచనం మనం చూస్తాం. ఫిలిప్పు అనే శిష్యుడి గురించి మనం ఆలోచన చేస్తాం. అయితే ఆ ఫిలిప్పు అనే వ్యక్తి చాలా బలహీనుడు. అయితే దేవుడు పిలిచిన తర్వాత ఆయన ఎంతో బలవంతుడిగా మార్చబడినట్లుగా మనం చూస్తాం. బలహీనుడు బలవంతుడు అగుట అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ ఫిలిప్పు యొక్క ప్రస్తావన బైబిల్ గ్రంథంలో చాలా తక్కువగా ఉంది. అయితే మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, తర్వాత లూకా సువార్తలో కానీ, అపోస్తుల కార్యంలో కానీ ఈ ఫిలిప్పు యొక్క జీవితం గురించి, పరిచర్య గురించి చాలా తక్కువగా ఉంది. ఈ ఫిలిప్పు యొక్క జీవితము, పరిచర్య గురించి మనము ఒక్క యోహాను సువార్తలో మాత్రమే చూస్తాం. మిగతా పుస్తకాల్లో మనకు ఎక్కడ కూడా కనిపించదు. కాబట్టి యోహాను సువార్తలో ఫిలిప్పు యొక్క జీవితం గురించి మనం ఈరోజు ఆలోచన చేయబోతా ఉన్నాం. మీ యొక్క బైబిల్స్ అన్నిటిని కూడా యోహాను సువార్త వైపు మరల్చండి. యోహాను సువార్త వైపు మనం తిప్పినట్లయితే ఈరోజు మనం ఎక్కువ శాతం ఫిలిప్పు యొక్క జీవితం యోహాను సువార్తలోనే లిఖించబడింది కాబట్టి మనం ఎక్కువ శాతం యోహాను సువార్తలోనే మనము ఆయన గురించి మనము చూడబోతా ఉన్నాం. ఈ ఫిలిప్పు అనే పేరు వాస్తవానికి యూదుల పేరు కాదు. మన భారతదేశంలో కూడా క్రైస్తవులకి పేర్లు ఉంటాయి. మన భారతదేశంలో ఉన్న హైందవ సహోదరులకి, ముస్లిం సహోదరులకి వాళ్ళ మతానికి అనుగుణంగా పేర్లు పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ ఫిలిప్పు అనే పేరు యోహాను అనే పేరులాగా, పేతురు అనే పేరులాగా, మిగతా శిష్యుల పేర్లలాగా ఫిలిప్పు అనే పేరు యూదుల పేరు కాదు, గ్రీకు దేశస్థుల యొక్క పేరు, గ్రీసు యొక్క పేరు. ఎందుకు ఈయనకి ఫిలిప్పు అనే పేరు పెట్టబడింది అని అంటే బైబిల్లో ఆ ప్రస్తావన చేయలేదు, కానీ ఆ చరిత్రలో మనకు ఆ ప్రస్తావన చేయబడింది. చరిత్రలో ఏమని చెప్తారంటే గ్రీకు యొక్క రాజు అలెగ్జాండర్, మనకు గ్రీకు రాజుల్లో ఎక్కువ శాతం గ్రీకు అన్న పదం మనం ఆలోచన చేసినప్పుడల్లా అలెగ్జాండర్ రాజు గురించి మనం ఎక్కువ ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఎక్కువ శాతం చరిత్ర కూడా అలెగ్జాండర్ పేరు మీదే ఉంది కాబట్టి. ఆ అలెగ్జాండర్ యొక్క వాళ్ళ నాన్న పేరు ఫిలిప్పు. ఒకవేళ ఈ ఫిలిప్పుకి ఆ పేరు పెట్టాలి అని ఆలోచన చేసినప్పుడు అలెగ్జాండర్ వాళ్ళ నాన్న యొక్క పేరు గుర్తు చేసుకొని ఈయనకు ఫిలిప్పు అని పేరు పెట్టి ఉండవచ్చు. కానీ దాంట్లో వాస్తవిక ఆధారాలు లేవు అని అభిప్రాయపడతారు అంతే.
కాబట్టి ఈయన ఫిలిప్పు అని పేరు పెట్టబడింది. ఈ యొక్క ఫిలిప్పు అనే వ్యక్తి మరొక వ్యక్తిని కూడా మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 7వ అధ్యాయం మరియు 8వ అధ్యాయంలో ఒక పిలుపును మనం చూస్తాం. 6, 7, 8 అధ్యాయాల్లో ఇక్కడ ఒక పిలుపు ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే శిష్యుడైన పిలుపుకి ఈ పిలుపుకి ఏ పిలుపు అంటే మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో శిష్యుడైన పిలుపుకి, అలాగే అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో ఉన్న పిలుపుకి ఏ సంబంధం లేదు. వారిద్దరూ ఒకటే కాదు. ఆ పిలుపు వేరు, ఈ పిలుపు వేరు అన్నట్లుగా మనము చూడవచ్చు. శిష్యుడైన పిలుపు వేరు, పరిచారకుడైన పిలుపు వేరు అని మనము తెలుసుకోవాలి. తర్వాత ఈ పిలుపు యొక్క ఊరు ఎక్కడ అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనం 44వ వచనం మనం చూస్తే ఈ పిలుపు యొక్క ఊరు మనము చూడవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనం 44వ వచనం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువే ఫిలిప్పు యొద్దకు వెళ్ళి నన్ను వెంబడించు అని ఆయన పిలిచినట్లుగా మనం చూస్తాం. అయితే 44వ వచనం మనం చూస్తే ఫిలిప్పు అనే వ్యక్తి బెస్తయిదవాడు అనగా ఆంద్రేయ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఆంద్రేయ ఏ ఊరు వాడైతే ఉన్నాడో, పేతురు ఏ ఊరు వాడైతే ఉన్నాడో, అలాగే ఈ ఫిలిప్పు కూడా అదే ఊరువాడు, బెస్తయిదవాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఫిలిప్పు యొక్క ఊరు, బెస్తయిదా అనే ఊరు. తర్వాత ఈయన యొక్క పని మనం చూసినట్లయితే ఈయన కూడా చేపలు పట్టుకునే వృత్తిని కలిగి ఉన్నవాడే. శిష్యుల్లో ఉన్న 12 మందిలో సుమారు 7 మంది చేపలు పట్టుకొని తమ యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్న వారే. ఈ ఫిలిప్పు అనే వ్యక్తి కూడా చేపలు పట్టుకునే వృత్తిని కలిగి ఉన్నవాడే. ఈయన చాలా బలహీనుడు, అయితే దేవుడు పిలిచిన వెంటనే ఎంతో బలవంతుడిగా మార్చబడ్డాడు అని మనం ఈరోజు వాక్య భాగంలో చూడబోతా ఉన్నాం. ఈ ఫిలిప్పు యొక్క జీవితాన్ని మనము 3 భాగాలుగా విభజించి నేర్చుకోవచ్చు. మొట్టమొదటిగా ఆయన యొక్క ఫిలిప్పు యొక్క పిలుపు. దేవుడు ఫిలిప్పుని పిలిచాడు, అదే మనం 43వ వచనంలో చూసాం. రెండవది ఫిలిప్పు యొక్క పరిచర్య. మొట్టమొదటిది ఏంటంటే ఫిలిప్పు యొక్క పిలుపు, రెండవది ఫిలిప్పు యొక్క పరిచర్య, మూడవది ఫిలిప్పు యొక్క విశ్వాస పరీక్ష. పిలుపు, పరిచర్య, విశ్వాస పరీక్ష. దేవుడు ఫిలిప్పుని పిలిచి పరిచర్య నేర్పించి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు కొన్ని పరీక్షలు పెట్టినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాం. ఏంటి ఆ పరీక్షలు? ఆ పరీక్షల్లో ఆయన ఎలా నెగ్గాడా లేకపోతే ఓడిపోయాడా అనేది మనం ఆ వాక్య భాగం వచ్చినప్పుడు మనం చూస్తాం. ఈరోజు మొట్టమొదటి విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఆయన యొక్క ఫిలిప్పు యొక్క పిలుపు. యేసుక్రీస్తు ప్రభు ఫిలిప్పుని పిలిచినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాం. మనం ఇప్పుడు చదివాం యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనం మనం చూసినప్పుడు, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు ఫిలిప్పుని పిలిచినట్లుగా మనము ఈ యొక్క వాక్య భాగంలో చూస్తాం. ఎందుకు పిలిచాడు అంటే, ప్రతి ఒక్క మనిషిని, ఫిలిప్పును మాత్రమే కాదు, ప్రతి ఒక్క మనిషిని దేవుడు ఎందుకు పిలుస్తాడంటే రక్షింపబడ్డానికి పిలుస్తాడు. దేనికి పిలుస్తాడు? రక్షింపబడ్డానికి పిలుస్తాడు. మరికి దేనికో కాదు. మొట్టమొదటిగా దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు ఆ వ్యక్తి రక్షింపబడాలి అని దేవుని యొక్క ఉద్దేశం. అయితే దేవుడు పిలిచిన వెంటనే ఈ యొక్క ఫిలిప్పు అనే వ్యక్తి దేవుడిని వెంబడించినట్లుగా కూడా మనం చూస్తాం. వెంటనే ఆయనను వెంబడించినట్టుగా కూడా చూస్తాం. మనకు కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని అర్థమైన తర్వాత ఎలా అర్థమైందో మనం రానున్న సమయంలో డిస్కస్ చేస్తాం. మనకు అర్థమైన తర్వాత మనం యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించాం. యేసు ప్రభుని వెంబడించినప్పుడు చాలా లోపాలను మనం గుర్తిస్తున్నాం, చాలా పొరపాట్లు మనం గుర్తిస్తున్నాం, చాలా తొందరపాటు జీవితాన్ని, నిర్ణయాన్ని మనం గుర్తిస్తూ ఉన్నాం. అయితే ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఒక వ్యక్తి జీవితంలో యేసు ప్రభుని వెంబడించేటప్పుడు వస్తాయి అంటే, ఇదిగో వాళ్ళకి సరిగా సువార్త అర్థం కాకపోవడమే కారణం అని మనం ఇప్పుడు ఆలోచన చేస్తాం. అసలు యేసుక్రీస్తు ప్రభుని వెంబడించుట అంటే ఏంటో మనం ఇప్పుడు
చూడడానికి ప్రయత్నం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తే మనకి ఏమొస్తుంది, మనం ఏం సాధిస్తాం అనేది మనం ఆలోచన చేస్తాం. మనకు చెప్పినారు యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తే ఏమేమి వస్తాయో. వాస్తవానికి మనకు చెప్పిన దానికి బైబిల్లో ఉన్నదానికి ఏ సంబంధం లేదు అని మనకు ఇప్పుడు అర్థమవుద్ది. చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుని ఒక వ్యక్తి వెంబడించినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం ఏ రీతిగా మార్చబడుతుంది అనేది మనం కొన్ని ఉదాహరణలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఆ ఉదాహరణ చూసినప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభుని వెంబడించడానికి తీర్మానించుకున్నాం కదా, మనకి ఏం చెప్పి యేసు ప్రభు దగ్గరికి నడిపించారు, మనము ఏమి నమ్మి యేసు ప్రభు దగ్గరికి వచ్చినాం అనేది మనకు స్పష్టంగా అర్థమైపోద్ది. చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 34 నుంచి 39 వరకు నేను చదువుతాను, చూడండి. నేను భూమి మీదకి, పేజీ నెంబర్ 11వ పేజీ నేను చదువుతున్నా, చూడండి. 10వ అధ్యాయం 34వ వచనం చదువుతున్నా. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితనని తలంచుకుడి. మరి దేవుడు ఎందుకు వచ్చినట్లు? ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకును. వాస్తవానికి మనకి ఏం చెప్పి యేసుప్రభు దగ్గర నడిపించుంటారు తెలుసా? యేసుప్రభు దగ్గరికి వస్తే నీ కాళ్ళు లేనివన్నీ వచ్చేస్తాయి అని చెప్పి నడిపించుంటారు. ప్రస్తుతం నీ కాడ కొన్ని లేవు. ఒకవేళ నీకు ఆరోగ్యం లేదేమో, ఒకవేళ నీ చేతిలో డబ్బులు లేవేమో, ఒకవేళ నీ జీవితంలో సంతోషం లేదేమో, నీ కుటుంబ పరిస్థితులు బాగాలేవేమో, అంత మాత్రమే కాదు నీకు ప్రభుత్వ ఉద్యోగం లేదేమో, నీకు ఇప్పటికీ వయసు మించిపోతున్న వివాహం కాలేదేమో, వివాహమై చాలా సంవత్సరాలు అవుతున్నా నీకు గర్భఫలం లేదేమో, కొడుకులు పుట్టట్లేదేమో. యేసుప్రభు నమ్ముకుంటే ఇవన్నీ జరిగిపోతాయి నీ జీవితంలో, యేసుప్రభు అన్నీ ఇచ్చేస్తాడు అని చెప్పి మనము ఇదిగో కొన్ని ఎగ్జాంపుల్ కూడా చూపిస్తారు. ఇదిగో వీళ్ళు యేసుప్రభు నమ్ముకోకముందు వీళ్ళ పరిస్థితి ఇలా ఉండింది, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత వీళ్ళ పరిస్థితి ఇలాగ మార్చబడింది, కాబట్టి నువ్వు కూడా యేసుప్రభు నమ్ముకుంటే నీ జీవితంలో కూడా దేవుడు ఇలా కార్యాలు చేస్తాడు అని చెప్పి వాళ్ళని చూపించిన వెంటనే మనం ఏం చేస్తాం తెలుసా? ఓహో, నా జీవితంలో కూడా వాళ్ళ జీవితంలో చేసినట్లు దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి నేను కూడా యేసుప్రభుని నమ్ముకోవాలి అనేసి నమ్మేసి మనం ఏం చేస్తాం తెలుసా? శరీర అవసరాలు తీర్చుకోవడం కోసం, శరీర అవసరాలు తీర్చబడతాయి అని నమ్మి చాలామంది, ఎక్కువ శాతం దేవుణ్ణి నమ్మి వచ్చిన వారే. ఇదిగో మీరు ఈ ప్రశ్న వేసుకుంటే మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఏంటి తెలుసా? నేను ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నా? యేసుప్రభు నిజమైన దేవుడు నాకు ఎలా అర్థమైంది? వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి నాకు కూడా ఆరోగ్యం ఇస్తాడని నమ్మి యేసుప్రభు దగ్గరికి వచ్చినానా? వాళ్ళని బ్రతికించాడు కాబట్టి ఒకవేళ నాకు కూడా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినప్పుడు నన్ను కూడా బ్రతికిస్తాడని నమ్మొచ్చినానా? వాళ్ళ చేతిలో డబ్బులు లేవు, దేవుడిని నమ్ముకున్న తర్వాత వాళ్ళకి డబ్బులు వచ్చేసినాయి, నాకు కూడా డబ్బులు ఇస్తాడని నమ్మొచ్చేసినానా? యేసుప్రభు నేను దేనికి నమ్మాను అనేది చాలా ప్రాముఖ్యం. మనం ప్రశ్న వేసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో ఏదో ఒకటి నువ్వు నమ్మొచ్చుంటావు యేసుప్రభు దగ్గరికి. కానీ వాస్తవానికి దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు నన్ను వెంబడించాలంటే, చూడండి, నీవు నన్ను వెంబడించాలంటే ఇప్పుడు మీకు ఈ వాక్య భాగం బాగా అర్థమవుద్ది. ఏం తెలుసా? నేను భూమి మీద సమాధానాన్ని పంచవచ్చని నీవు అనుకుంటున్నావా? అలా అనుకోబాకు. ఖడ్గమునే కానీ సమాధానాన్ని పంపుటకు నేను రాలేదు అంటే అర్థం ఏంటి? ఒక మనుషునికి, తండ్రికిని, నీకు మీ నాయనకి, అలాగే తర్వాత కుమార్తెకి తల్లికి, నీకు మీ అమ్మకి, కోడలికి అత్తకి కోడలికి విరోధము పెట్టవచ్చితిని. యేసుప్రభు వచ్చింది సమాధాన పరచడానికి కాదా? యేసుప్రభు వచ్చింది తుగులు పెట్టడానికా? తండ్రికి, కొడుక్కి, కూతురికి, తల్లికి, అలాగే అత్తకి, కోడలకి నేను విరోధం పెట్టడానికి వచ్చానని చెప్పి డైరెక్ట్గా దేవుడే చెప్తున్నాడు. ఏంటి ప్రభు ఆ విరోధం అంటే? గుర్తుపెట్టుకోండి, ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారు. ఏమర్థమైంది మీకు? మన కుటుంబము అన్యుల జాబితాలో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఒక్కరిని నమ్ముకుంటారు, ఇంట్లో యజమానులు నమ్ముకుంటారు కొన్ని ఇళ్లలో,
లేకపోతే ఇంట్లో యజమానురాలు నమ్ముకుంటారు కొన్ని ఇళ్లలో, లేకపోతే ఇంట్లో బిడ్డలు నమ్ముకుంటారు కొన్ని ఇళ్లలో. అలా నమ్ముకున్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళకి వ్యతిరేకమైపోతారు. నువ్వు యేసుప్రభు నమ్ముకుని వస్తావా? మన దేవుడు యేసుప్రభు కాదు. ఒకవేళ నువ్వు యేసుప్రభు నమ్ముకుంటానంటే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అంటారు. వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ ఆచారాలు, ఆరాధన చేసే విధానం వేరు, వాళ్ళ నమ్మకాలు వేరు. యేసుప్రభు నమ్ముకున్న వ్యక్తి యొక్క ఆరాధన విధానం, ఆచారం, నమ్మకం, పద్ధతి వేరైపోద్ది. అలాంటప్పుడు వీళ్ళకి వాళ్ళకి ఏమాత్రం పడదు, గిట్టదు. అందుకని ఏం చేస్తారు తెలుసా? నువ్వు యేసుప్రభు నమ్ముకునే ప్రతి ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్తారు. ఈవెన్ మన కుటుంబము, మన గ్రామంలో యేసుప్రభు నమ్ముకుంటే సేమ్ ఇదే పద్ధతి గ్రామస్తులందరూ కూడా ఏం చేస్తారు? వ్యతిరేకిస్తారు, విరోధ భావాన్ని చూపుతారు. ఎందుకని? యేసుప్రభుని నమ్ముకున్నావు కాబట్టి, ఇదిగో మన గ్రామ కట్టుబాట్లు, మన పద్ధతులు నువ్వు పాటించట్లేదు, నువ్వు కూడా మన గ్రామం నుంచి వెళ్ళిపోయే పనితే వెళ్ళిపో అని చెప్తారు. మనల్ని పిలవరు, మనల్ని రానివ్వరు. ఏమర్థమైంది మీకు ఈ విషయం? ఒకవేళ నువ్వు యేసుప్రభుని నమ్ముకోవాలి అని తలస్తే అంత మాత్రమే కాదు, నేను విరోధాన్ని పెట్టడానికి వచ్చినాను అని చెప్తూ 37వ వచనం చెప్తున్నా చూడండి. ఒకవేళ నీ తండ్రిని నిన్ను ద్వేషిస్తే, నీ తండ్రిని నువ్వు విడిచిపెట్టాల్సి వస్తే, నీ తల్లిని నువ్వు ద్వేషిస్తే, నీ తల్లిని నువ్వు విడిచిపెట్టాల్సి వస్తే, నీ కుటుంబీకులు నిన్ను ద్వేషిస్తే, నీ కుటుంబీకులు, నీ గ్రామస్తులు నిన్ను ద్వేషిస్తే, నువ్వు వాళ్ళని ఒకవేళ విడిచిపెట్టాల్సి వస్తే, వాళ్ళను విడిచిపెట్టకపోతే, నాకంటే వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తే, అదే అర్థం 37వ వచనంలో, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. మీ బైబిల్లో ఉన్నాయి ఆ మాటలు? సంతోషం. తల్లినైనను తండ్రినైనను నన్ను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. ఎందుకు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు అని అన్నాడు? సిలువ శ్రమలకు సాదృశ్యం అని చాలామంది నమ్ముతారు. సిలువ శ్రమలకు సాదృశ్యం మాత్రమే కాదు. ఆ రోజుల్లో సిలువ దేనికి ఉపయోగించేవాళ్ళంటే మనిషిని చంపడానికి, మనిషిని హత్య చేయడానికి, మనిషిని చంపడానికి. అంటే అర్థమేంటి తెలుసా? ప్రతి దినం నువ్వు దేవుని కోసం చావడానికైనా సిద్ధంగా ఉండాలి, ఉంటే రా అని చెప్పాడు. చెప్పారా మీకు ఈ సువార్త? ఒకవేళ చెప్పుంటే వస్తాం మనం? అసలు రామ్. ఎందుకు? ప్రాణాన్ని పోస్తాడు, బ్రతికిస్తాడు. ఇదే మనం విన్నాం. బ్రతికిస్తాడు, చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తాడు, ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇస్తాడు, డబ్బులు లేకపోతే డబ్బులు ఇస్తాడు. అవునా? ఇల్లు, సొంత ఇల్లు లేకపోతే సొంత ఇల్లు ఇస్తాడు, నీకు పూరి గుడిసి ఉంటే మిద్దెళ్ళు ఇస్తాడు. అవునా? నీకు సంపాదన లేకపోతే ఎక్కువ డబ్బులు ఇస్తాడు. ఇవే చెప్పి తీసుకొచ్చినారు చర్చిలోకి. అందుకనే జనాలు ఏం చేస్తారు తెలుసా? వాటి కోసమే ప్రార్థిస్తారు. ప్రభువా డబ్బులు ఇస్తావు అని చెప్పినారు నాకు, నువ్వు డబ్బులు ఇస్తావు అని ఇదిగో వాళ్ళు కూడా ఇచ్చినావు అంట కదా, నాకు ఇప్పుడు ఇస్తావు అని అడుగుతూ ఉంటారు. ప్రభువా ఆరోగ్యం ఇస్తావు అని చెప్పినారు నాకు, వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చావంట కదా, నాకు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతారు. ప్రభువా వాళ్ళకి సొంత ఇల్లు ఇచ్చినావంట కదా, నాకు కూడా ఇల్లు లేదు, నాకు ఇల్లు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతారు. ప్రభువా నీ కాడికి వస్తే మంచి మార్కులతో పాస్ చేస్తావు అంట కదా, అదిగో వాళ్ళని పాస్ చేసిన వెంటనే నిన్ను కూడా నమ్ముకున్నా నేను, నన్ను ఎప్పుడు పాస్ చేస్తావు అంటారు. ప్రభా నేను నమ్ముకుంటే ఉద్యోగం వస్తుందంట కదా, ప్రభుత్వ ఉద్యోగం వస్తుందంట కదా, వాళ్ళకి ఉద్యోగం ఇచ్చావంట కదా, వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు, నాకు కూడా ఎప్పుడు ఉద్యోగం ఇస్తావు అని అడుగుతారు. ప్రభా నేను నమ్ముకుంటే పిల్లకలు పుడతారంటనే, మగ పిల్లకలే పుడతారంటనే. అవునా? వాళ్ళకి పుట్టినారు కదా, నేను నమ్ముకున్నప్పుడు వాళ్ళకి పుట్టారంటే వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. అయ్యా సాక్ష్యాలు అపోస్తుల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఏమన్నాడంటే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో అన్నాడు ఈ మాట. చదవండి ఒకసారి ఎవరైనా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములనంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉంటారు. ఏం చెప్పాడండి? యోదయ సమరయ యెరూషలేములో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు భూదిగంతముల వరకు, అంటే ప్రపంచ నలుమూలలకి, ప్రపంచ మొత్తానికి మీరు నాకు సాక్షులై ఉంటారు అన్నాడు. ఏ విషయం సాక్షులు? దేవుడు నాకు ఉద్యోగం లేదు, యేసుప్రభుని నమ్ముకోగానే నాకు ఉద్యోగం వచ్చింది అని సాక్ష్యం చెప్పడానికి నమ్ముకోమని చెప్పినాడా? ఆ సాక్ష్యం చెప్పడానికా? నాకు ఆరోగ్యం లేదు, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నీకు ఆరోగ్యం ఇస్తాడు అని చెప్పారు నాకు,
యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నాకు ఆరోగ్యం ఇచ్చాడు అని ప్రపంచం మొత్తం చెప్పడానికా ఇచ్చిన పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చింది? నాకు సొంత ఇల్లు లేదు, పూరి గుడిసె ఉండింది, నేను చాలా ఇబ్బంది పడతా ఉన్నాను, యేసుప్రభు నమ్ముకుంటే నీకు దేవుడు ఇల్లు ఇస్తాడు అని చెప్పారు. నాకు యేసుప్రభు నమ్ముకున్నాను, నాకు సొంత ఇల్లు ఇచ్చాడని చెప్పి ప్రపంచం మొత్తం చెప్పడానికా? అదే ఆ సాక్ష్యం అంటే? జనాలకి సాక్ష్యం అంటే ఏంటో కూడా తెలియదు. ఎందుకు తెలుసా? అయ్యి నమ్మే వచ్చారు కాబట్టి. ఎందుకు నమ్మారు తెలుసా? అయ్యే చెప్పారు కాబట్టి. సువార్త అన్న పేరు పెట్టి నీ అవసరాలు తీరుస్తాడు దేవుడు, నువ్వు దేవుడి దగ్గరికి వస్తే అని చెప్పారు కాబట్టి చర్చిలోకి వచ్చి అయ్యెప్పుడు తీరుస్తావు, అయ్యెప్పుడు తీరుస్తావు అయ్యే అనే అడుగుతుంటారు. వాటినే ప్రార్థన అనుకున్నారు. వాటిని అడగడానికే చర్చికి వస్తారు. అది సమస్య. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో? తల్లినైనను తండ్రినైనను ఇంట్లో వాళ్ళు ఒకవేళ నేను ద్వేషించినా ప్రతి దినం యేసు ప్రభు కోసం నువ్వు చావడానికైనా సిద్ధపడితే నువ్వేం చేయాలంట? ఆయన్ని వెంబడించాలని బైబిల్లో రాయబడి ఉంది. నువ్వు ఆయన్ని వెంబడించాలనుకుంటే ఒకవేళ నిన్ను చంపేసే పరిస్థితులు వచ్చినా, నువ్వు చనిపోయే పరిస్థితులు వచ్చినా, ఎవరి కోసం? అక్కడ రాయబడిన మాట ఎవరి కోసం? 39 వచనం చూడండి. తన ప్రాణమును దక్కించుకొనువాడు దాన్ని పోగొట్టుకొనును కానీ ఎవరి కోసం ప్రాణం పోతే? ఎవరి కోసం? నా నిమిత్తం. అంటే ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవుడు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు నన్ను నమ్ముకున్నప్పుడు నీ ఇంట్లో వాళ్ళు నిన్ను ద్వేషించిన, నీ గ్రామస్తులు నిన్ను ద్వేషించిన, నిన్ను ఎవరూ పట్టించుకోకపోయినా, నిన్ను వెలివేసిన, చివరికి నీ ప్రాణాలు తీసే పరిస్థితులు వచ్చినా, ప్రాణాలు పోయే పరిస్థితులు వచ్చినా నువ్వు యేసుప్రభు నమ్ముకుంటావా? కాబట్టి నువ్వు ఇంకా భూమి మీద బ్రతకడానికి వీలేదని చెప్పి నీ ప్రాణాలు తీసే పరిస్థితులు వచ్చినా నువ్వు నన్ను వెంబడించాలనుకుంటే అప్పుడు నన్ను వెంబడించు అన్నాడు దేవుడు. ఏమర్థమైంది నీకు? నేను విన్నదానికి బైబిల్లో ఉన్నదానికి అసలు ఏ సంబంధం లేదు అని అనిపించట్లేదా నీకు? అందుకని చెప్పాడు ఇక్కడ ఏమని తెలుసా? నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకుంటాడు. హల్లెలూయా. తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పోద్ది. అర్థమవుతుందా? మన ప్రాణాన్ని దక్కించుకోవడానికి మనం ఏం చేయగలం చెప్పండి ఒకసారి. ఏం చేయగలం? దేవుడు ఒకసారి మనల్ని ఈ భూమి మీద నుంచి తీసేసుకోవాలని నిర్ణయం తీసుకుంటే మనం ఏం చేసేని ఆపగలమా? ఏం చేసి ఆపగలం? డబ్బులు ఇచ్చి ఆపగలమా? బలాన్ని ఉపయోగించి ఆపగలమా? బలగాన్ని ఉపయోగించి ఆపగలమా? తెలివితేటలను ఉపయోగించి ఆపగలమా? ఏమి చేసి కూడా ఆపలేమని నిన్న మొన్న వచ్చిపోయిన కరోనా మనకు తెలియపరిచిపోయింది. ఏమని? నీ చుట్టూ ఉన్నవి, నీ చేతిలో ఉన్నవి ఏవి కూడా నిన్ను ఆపలేవు. ఆపగలిగితే, ఒకవేళ ఆపాలనుకుంటే నేను మాత్రమే నిన్ను ఆపగలనని అది బాగా స్పష్టంగా మనకు నేర్పించేసి పోయింది. అయినా చాలామందికి, కొంతమందికి వెలిగిందిలేండి, దేవునికి స్తోత్రం, చాలామందికి ఇంకా ఎలగలా. అదే ఆస్తిపాస్తుల కోసం, అదే అంతస్తుల కోసం, అదే అందలాల కోసం, అదే ఆరోగ్యాల కోసం, ఈ శరీర సంబంధమైన వాటి కోసమే, ఈ లోక సంబంధమైన వాటి కోసమే యేసుప్రభుని నమ్ముకుంటున్నారు, యేసుప్రభు దగ్గరికి వస్తున్నారు. అవి ఎప్పుడు ఇస్తావో చెప్పు అని అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? మీలో ఒకవేళ నన్ను ఎవరైనా వెంబడించాలనుకుంటే, మీ ఇంట్లో వాళ్ళని ద్వేషించిన, నీ గ్రామస్తుల్ని ద్వేషించిన, నిన్ను సరిగా అర్థం చేసుకోకపోయినా, చివరికి నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నందుకు నిన్ను చంపడానికి ప్రయత్నం చేసినా నువ్వు సులువుగా, సంతోషంగా నేను చనిపోవడానికైనా సిద్ధపడతాను కానీ యేసుప్రభుని విడిచిపెట్టను అని చెప్పగలిగితే అప్పుడొచ్చి వెంబడించు అన్నాడు. యేసుప్రభుని వెంబడించడం అంత సులువు కాదు. మనందరం ఎందుకు వెంబడిస్తున్నాం తెలుసా అండి? యేసుప్రభు ఏదో ఇస్తాడని. ఆ రోజుల్లో కూడా అలాగే వెంబడించారు చాలామంది. అందుకనే వెనక్కి వెళ్ళిపోయారు చాలామంది. చివరికి 12 మంది మిగిలారు. ఆ 12 మందికి కూడా యేసుప్రభు పూర్తిగా అర్థం కాలేదు కాబట్టి యేసుప్రభుని సిలువ వేయడానికి పట్టుకున్న వెంటనే ఈ 12 మంది కూడా ఒక్కరు కూడా ఆయన పక్కన నిలబడలేదు. ఎందుకు? వాళ్ళకి యేసుప్రభుని గురించిన విషయం, అంటే యేసుప్రభు యొక్క పిలుపు యొక్క అర్థం సరిగా అర్థం కాలేదు. అందుకనే మత్తయి సువార్తలో కూడా మనం ఇంకొక ఉదాహరణ చూస్తాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం నుంచి 26వ వచనం వరకు నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం నుంచి నేను చదువుతున్నా చూడండి. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని నీ ఇష్టాన్ని చంపుకొని తన సిలువనెత్తుకొని
నన్ను వెంబడింపవలెను. మీలో ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని యేసు ప్రభు కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నాను అని అనుకుంటే అప్పుడు నన్ను వెంబడించు. ఎందుకంటే లోకంలో యేసుప్రభుని నమ్ముకున్న వారికి హింస, శ్రమలు, వ్యతిరేకతలు వస్తాయి. కాబట్టి వచ్చినా పర్వాలే, యేసుప్రభుని వెంబడించేటప్పుడు నా ప్రాణం పోయినా పర్వాలే, యేసుప్రభు నేను వెంబడిస్తా అనుకుంటేనే నన్ను వెంబడించు అని దాని అర్థం. తర్వాత 25వ వచనం చూడండి. తన ప్రాణం రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. మరలా అదే మాట చెప్తున్నాడు. తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తం అన్న పదం చాలా ప్రాముఖ్యం. నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఏమర్థమవుతున్నాయి ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు? ఒక మనుషుడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? మన కళ్ళ ముందు చాలామంది లోకమంతా సంపాదించే ప్రయత్నం చేశారు. మన ఊర్లో డబ్బున్న వాళ్ళుగా ఉండాలని, ఈ ఊర్లో ఈయన కంటే డబ్బున్న వాళ్ళు ఎవరు లేరని, ఈయనకున్న ఆస్తులు ఈ ఊర్లో ఎవరికి లేరని చెప్పించుకోవడం కోసం చాలామంది ప్రయత్నం చేశారు. మన కళ్ళ ముందే వాళ్ళు చనిపోయి అదిగో సంపాదించిందంతా అక్కడే వదిలేసి వెళ్ళిపోవడం మనం కళ్ళారా చూసాం. ఏమర్థమైంది? లోకమంతా సంపాదించుకునే ప్రయత్నం చేసి నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం? అది అక్కడే వదిలేసి ఒకరోజు వెళ్ళిపోవాలి. మరి నీ ప్రాణం తిరిగి నువ్వు సంపాదించుకోవాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? లోకమంతా సంపాదించుకునే ప్రయత్నం కాదు చేయాల్సింది. బైబిల్లో ఏముంది? మనం ఏమి విన్నాం? ఒకవేళ మనం వినుంటే ఏమి వినుంటాం తెలుసా? ఈ లోకములో ఎన్నో దేవుడు నీకు ఇస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ లోకమంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం నీకు? కాబట్టి ఈ లోకం నీకు శాశ్వతం కాదు. ఈ లోకంలో ఏ మంచి లేదు. ఈ శరీరం కూడా నీకు మంచిది కాదు. ఈ శరీరాన్ని తీసేసి, ఈ లోకాన్ని తీసేసి నూతన శరీరాన్ని నీకు ఇస్తా, దాని పేరే మహిమ శరీరం అన్నాడు. తర్వాత నూతన భూమిని, నూతన ఆకాశాన్ని నీకు ఇస్తా. ఎందుకు? ఈ లోకం నీకు మంచిది కాదని బైబిల్లో దేవుడు చెప్పుంటే చాలామంది మనకు అబద్ధాలు చెప్పినారు. ఏమని తెలుసా? ఈ లోకంలో దేవుడిని స్థిరపరుస్తాడు, ఈ లోకంలో దేవుడు నిన్ను సుఖపెడతాడు, ఈ లోకంలో దేవుడు నిన్ను సంతోషపెడతాడు నువ్వు కనుక యేసు ప్రభు దగ్గరికి వస్తే అని చెప్పారు. అవును, నిజమే. నేను స్టార్టింగ్లో విన్నప్పుడు ఇయే చెప్పినారు నాకు అని అనిపించట్లేదా నీకు? నువ్వు కనుక దేవుడి దగ్గరికి వస్తే ఇవన్నీ నీకు ఇస్తాడు దేవుడు అని చెప్పారు. కానీ బైబిల్లో ఏముంది? ఒకడు లోకమంతా సంపాదించుకొని ఆ ఇన్ని ఒకవేళ దేవుడు నీకు ఇచ్చాడు అనుకుందాం, నీ ప్రాణం పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం అన్నాడు. మరి ఎందుకు నేను యేసు ప్రభుని వెంబడించాలి? ఒకవేళ ఇవన్నీ దేవుడు నాకు ఇస్తే, ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ దేవుడు నాకు ఇస్తే అవేవి శాశ్వతం కాదని నాకు అర్థమవుతున్నప్పుడు మరి ఇంకా ఏమి ఇవ్వడానికి యేసు ప్రభు ఉన్నాడు? ఏమి ఇస్తాడని నమ్మి ఆయన దగ్గరికి నేను రావాలి. అదే ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. ఇదిగో ఈ 12 మందికి ఆయన అర్థమయ్యేటట్లు చెప్పినాడు. బైబిల్లో ఎన్నో సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి బైబిల్లో అర్థమయ్యేటట్టు చెప్పినాడు. కానీ సమస్య ఏంటి తెలుసా? ఇదిగో నువ్వు యేసు ప్రభు కోసం నీకున్నది కూడా నువ్వు వదులుకోవడానికి సిద్ధంగా ఉంటే రా అని చెప్తే రారని ఏం చేస్తారు తెలుసా? ఏదో ఇస్తాడు అని చెప్తే వస్తారని సువార్తని కలిపి చెరిపారు, లేని వార్తను పుట్టించారు. అంటే అర్థమేంటి? యేసు ప్రభు ఈ భూమి మీద నీకు అన్నీ ఇస్తాడు వచ్చేసి అని చెప్పారు. ఆస్తులు, అంతస్తులు, అందలాలు, నీ కాడి ఏవైతే లేవో అవి ఇచ్చేస్తారు వచ్చేసి అని చెప్పారు. మనం ఏం చేసాం? ఓహో అవన్నీ నా కాళ్ళు లేవు కాబట్టి యేసు ప్రభు ఇచ్చేస్తాడు, కాబట్టి యేసు ప్రభు ఇస్తాడు, కాబట్టి ఇదిగో వీళ్ళందరూ ఈలేదు, కాబట్టి ఇంతకుముందు నేను ఎవరినైతే నమ్ముకున్నానో వాళ్ళు నాకు ఇప్పటివరకు ఈలేదు, కాబట్టి వాళ్ళు నమ్ముకోవడం వల్ల నాకు సాధించింది ఒరిగింది ఏం లేదు, కాబట్టి ఈయనైనా ఇస్తాడేమో అని నమ్మేం చేస్తాం? మనం వచ్చేసాం. ఇప్పటి వరకు మన తంటలంతవే, ఇప్పటి వరకు మన తిప్పలంతవే, ఇప్పటి వరకు మన ప్రయాసంతదే. అరే నేను యేసు ప్రభు నమ్ముకొని కనీసం 20 సంవత్సరాలైంది, యేసు ప్రభు నమ్ముకొని కనీసం 30 సంవత్సరాలైంది, ఏంట్రా నా జీవితంలో నా చుట్టూ ఏం జరగలేదు అనుకుంటున్నాం. ఏమాత్రం కూడా నా జీవితంలో, నా కుటుంబంలో డెవలప్మెంట్ ఏం కనపడట్లేదు అని అనుకుంటున్నాం. ఎందుకు కనపడలేదు? అవి ఇవ్వడానికి లేడు ఆయన, అది వాస్తవం. అవి ఇస్తానని చెప్పి పిలవమని చెప్పలేదు ఆయన, అది వాస్తవం. అది కాదు సువార్త, మనకు అవే చెప్పారు. ఎందుకు తెలుసా? అవి చెప్తే వస్తాం కాబట్టి, అవి చెప్తే వస్తాం కాబట్టి. ఇదిగో నీ చుట్టూ ఉన్నవి, నీ ప్రాణం కూడా నీకు శాశ్వతం కాదు, నీ శరీరం కూడా నీకు శాశ్వతం కాదు, నీ చేతిలో ఇప్పుడు ఉన్నవన్నీ కూడా నీకు శాశ్వతం కాదు. నీకు రక్షణ చాలా అవసరం,
పాప భారం నీ మీద మోపబడి ఉంది, పాపపు శిక్ష నీ మీద రాబోతుంది. నువ్వు దాని నుంచి తప్పించబడాలి. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నువ్వు తప్పించబడగలవు. నీ పాపముల నుంచి నువ్వు బయట పడవలసిన అవసరం నీకు చాలా ఉంది. దేవుడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. నీవు ఆయనతో సమాధాన పడాల్సిన అవసరం నీకు చాలా ఉంది. అందుకోసం యేసుప్రభు దగ్గర రా అని చెప్తే చాలామంది రారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన మాట కూడా చాలామందికి అర్థమై ఉండదు. ఎందుకు యేసుప్రభు దగ్గరికి రావాలి అనేది, ఎందుకు యేసుప్రభుని నమ్ముకోవాలి అనేది ఈ బాగా అర్థమైపోతాయి. ఏవి మళ్ళీ చెప్పాలి ఆ లిస్ట్ నేను. అవన్నీ ఇస్తాడు అని చెప్తే అవి బాగా అర్థమైపోతాయి. నీ పాపంలో నుంచి నువ్వు బయటపడాలి. దేవుడు నీ మీద ఉగ్రత కుమ్మరించబోతున్నాడు. దేవుని శిక్ష నీ మీదకి రాబోతుంది. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతావో తెలియదు. కాబట్టి దేవుని ఉగ్రత నుంచి నువ్వు నేడనే సమయం ఉన్నప్పుడే తప్పించబడాలి. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే దేవుడు నీపై ఉన్న కోపాన్ని తీసేస్తాడు. ఒకప్పుడు నీ మీద ఉన్న కోపం అంతా యేసుక్రీస్తు మీద వేసి శిక్షించాడు. ఆయన కోపాన్ని తీర్చుకున్నాడు. మరలా నువ్వు గనక పాపంలో జీవిస్తూనే ఉంటే ఖచ్చితంగా రేపు ఆ దేవుని కోపం, ఆ దేవుని శిక్ష, ఆ దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చి, ఇదిగో యేసుక్రీస్తు నా కోసం పంపించి నన్ను శిక్షించకుండా ఆయన శిక్షించి నన్ను తప్పించినందుకు నీ కొందనాలు. ఇదిగో ఇక మీదట నుంచి నేను పాపం చేయను. ఒకప్పుడు నీ మాట వినకుండా పాపంలో జీవించే చాలా నష్టపోయాను. ఇక మీదటి నుంచి నీ మాట వింటా, నువ్వు చెప్పినట్లు కొనసాగుతా. ప్రార్థన చేసుకోమంటే ప్రార్థన చేసుకుంటా, వాక్యాన్ని వినమంటే వాక్యాన్ని వింటా, ఆరాధించమంటే ఆరాధిస్తా, సంఘ సహవాసంలో కొనసాగమంటే కొనసాగుతా. ఇవి సరిగా అర్థం కావు మనకు. అందుకనే చర్చికి రమ్మని చెప్పించుకుంటారు, అందుకనే ప్రార్థన చేసుకోమని చెప్పించుకుంటారు, అందుకనే పాట పాడి దేవుని ఆరాధించమని చెప్పించుకుంటారు, అందుకనే క్రమంగా చర్చికి రమ్మని చెప్పించుకుంటారు. ఎందుకు తెలుసా? ఆ సువార్త వినొచ్చాం కాబట్టి. ఏ సువార్త? శరీర అవసరాలు తీర్చబడతాయి అని చెప్పిన సువార్త విని వచ్చాం కాబట్టి ఈ సువార్త సరిగా అర్థం కాదు. ఇది చాలా కొత్తగా వింతగా అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? బైబిల్లో ఉన్నది అదే మనకు చెప్పొచ్చుంటే అదే బాగుండేది. అర్థమవుతుందా మీకు మాట? ఒకసారి మీరు ఆలోచించేయండి. అడ్మిషన్ చేసేటప్పుడు ఇప్పుడు కొత్తగా స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా. స్కూల్స్ అడ్మిషన్ చేసేటప్పుడు మనకు గనక ఇదిగో నువ్వు శ్రద్ధగా చదువుతానంటేనే నీకు అడ్మిషన్ తీసుకుంటా, ఇదిగో అమ్మ మీ బాబు మీ పాప కష్టపడి చదువుకుంటుంది అని అనుకుంటేనే అడ్మిషన్ చేయించండి, లేకపోతే మీ పాప మీ బాబు వద్దు అని చెప్తారు ఎవరైనా? వచ్చి ఎందుకు? వాడు చదివితే వాళ్ళకెందుకు, ఆమె చదివితే వాళ్ళకెందుకు, చదవకపోతే వాళ్ళకెందుకు? వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఫీజులు. అన్యాయమా న్యాయమా? అది అన్యాయం. ఎందుకు మనం వేలకు ఫీజులు కడుతున్నాం? చదువు చెప్తారని. వాళ్ళు ఎందుకు ఎవరిని పడితే వాళ్ళు అడ్మిషన్ చేయించేసుకుంటారు? ఫీజుల కోసం. బాగా చదువుతున్నాడు అని చెప్పి దొంగ లెక్కలు చెప్తారు. చివరికి మోసపోయేది ఎవరు? 10వ తరగతి చదివినా కొంతమంది పిల్లలకి ఏబిసిడీలు రావు. 10వ తరగతికి ఎట్టపోయినాడు? వీళ్ళు పంపించారు. పంపించారు? ఫీజులు వసూలు చేశారు. 1వ తరగతి ఫీజు వేరు, 10వ తరగతి ఫీజు వేరు. కాబట్టి పెంచుకుంటూ వెళ్ళిపోతారు ఫీజు. 10వ తరగతికి పోతేనే కదా ఎక్కువ ఫీజు వస్తుంది. చదువు రాకపోతే వాళ్ళకి దేనికి? నీకు కదా నష్టం, ఆ పిల్లలకి కదా నష్టం. అలాంటి వాళ్ళు ఎంతోమంది. మనకు మాత్రం 2 బిడ్డలే, కానీ వాళ్ళ స్కూల్లో వాళ్ళ క్లాసులో కూర్చునేది 100 మంది. వాళ్ళకి కావాల్సిందేంటి? నీ బిడ్డలు బాగుపడడం కాదు, ఫీజులు ఎక్కువ రావడం. బాగా చదువు చెప్తాం అని చెప్తారు, మేము చూసుకుంటాం అని చెప్తారు, చివరికి మీ పిల్లోడు పనికిరాడు అని చెప్తారు. ఏమర్థమైంది మీకు? ఎంతమంది స్కూల్ అడ్మిషన్ చేసుకునేటప్పుడు ఇదిగో అమ్మ నీ పిల్లోడిని ఒక్క రోజు తన్నాల్సి వస్తుంది, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, గోడ కుర్చీ వేయించాల్సి వస్తుంది, కఠినంగా శిక్షించాల్సి వస్తుంది. ఇదిగో మా పిల్లోడిని మా పాపని నువ్వు శిక్షించైనా చదువు బాగా నేర్పించు అని నువ్వు చెప్తే మేము అడ్మిషన్ చేసుకుంటాం. ఇదిగో నాయనా నువ్వు కష్టపడి చదువుకుంటానంటేనే అడ్మిషన్ చేసుకుంటాం. నువ్వు కనుక హోంవర్క్ చేయకపోతే, కష్టపడి చదవకపోతే ఖచ్చితంగా నేను శిక్షిస్తాం. పర్లేదు, నేను శిక్షించినా పర్లేదు, నేను కష్టపడి చదువుకోవాలి, నాకుంది, కష్టపడి నాకు చదువు నేర్పించండి నాకు అని చెప్పి నువ్వంటే నేను అడ్మిషన్ చేసుకుంటా అని అనే టీచర్లు ఎంతమంది? లేదు, వచ్చేయి అని చెప్తారు. సేమ్ చర్చిల్లో కూడా అదే జరిగింది. ఏం తెలుసా? చర్చిలు నిండిపోవాలని అన్నాలు పెట్టి, డబ్బులు ఇచ్చి, ఆటోలు పెట్టి, అర్థమవుతుందా, కేకులు ఇచ్చి, సమాధి పెట్టులు ఇచ్చి,
నెత్తిన జల్లుకోవడానికి పూలు ఇచ్చి, మెళ్ళేసుకోవడానికి దండలు ఇచ్చి, పెళ్ళిళ్ళకి షామేనలు ఇచ్చి, ఒక్కొక్క చర్చిలో తాలిబొట్లు ఇచ్చి చర్చిలకి రప్పించేసుకున్నారు. చర్చిలు నింపేసుకోవడం కోసం. మా చర్చికి 1,00,000 మంది వస్తున్నారు, మా చర్చికి 10,000 మంది వస్తున్నారు, మా చర్చికి 5,000 మంది వస్తున్నారు అని చెప్పుకోవడం కోసం, మెగా చర్చ్ అని చెప్పుకోవడం కోసం. యేసుక్రీస్తు ప్రభు ఆయన వెంబడించింది 1,000 మంది అయినా, సుమారు చరిత్ర చెప్తుంది 5 దేశాల ప్రజలు ఆయన వెంబడించిన 12 మందిని సెలెక్ట్ చేసుకున్నాడంట ఆయన. ఆయన అనుకుంటే ఎంత పెద్ద మెగా చర్చ్ చేయగలడు. మరి ఎందుకు ఆయన 12 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు? 12 మందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో పాటు ఎక్కువ టైం స్పెండ్ చేసి వ్యక్తిగతంగా వాళ్ళతో ఎందుకు మాట్లాడుతూ వచ్చాడు? యేసుప్రభు అనుకుంటే ఎంత పెద్ద మెగా చర్చ్ చేయొచ్చు. 5 దేశాల ప్రజలు వచ్చినప్పుడు 5 దేశాలను కలిపి ఒకేసారి వాక్యం చెప్పిన సేవకులు లేడేమో భూమి మీద. అంతకంటే పెద్ద చర్చి ఎవరు స్థాపించుంటారు? యేసుప్రభుదే పెద్ద చర్చి. కానీ యేసుప్రభు ఎందుకు అంత పెద్ద చర్చిని ఎన్నుకోలేదు? 12 మందిని ఎందుకు కూర్చోబెట్టుకున్నాడు ఆయన కాడ? వాళ్ళతోనే ఎక్కువ టైం ఎందుకు గడిపాడు? వాళ్ళతోనే ఎక్కువసేపు ఎందుకు మాట్లాడాడు? పర్సనల్గా ఎందుకు మాట్లాడాడు? పాస్టర్స్ 1,00,000 మంది వస్తే పర్సనల్గా మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? సంవత్సరం తిరిగి వచ్చిన ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుటుంబంతో గడిపిన 1,00,000 మందితో సంవత్సరంలో గడపలేడు ఒక పాస్టర్ గారు. ఒక్కరోజు కూడా, సంవత్సరానికి ఒక్కరోజు కూడా పాస్టర్ గారు మన ఇంటికి రాకపోతే ఆ మన ఇంటికి ఎంత నష్టం అది. అక్కడే దేవుడు ఉన్నాడని చెప్పి వీళ్ళు భ్రమపడి వెళ్ళిపోతారు. ఏమర్థమైంది మీకు? కష్టాల్లో ఉన్నవా, బాధల్లో ఉన్నవా, సమస్యల్లో ఉన్నవా, కన్నీరు కారుస్తున్నావా, వేదనలో ఉన్నవా, దిగులు చెందుతున్నావా? అయితే యేసుప్రభు దగ్గరికి వచ్చేయి, అవన్నీ దేవుడు తీర్చేస్తాడు అని చెప్తున్నారు. ఇక్కడేమో యేసుప్రభు ఇక్కడ ఏం రాయబడింది తెలుసా? మీ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను ద్వేషిస్తే, మీ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను వెళ్ళేస్తే, వెళ్ళిపో ఇంట్లోంచి బయటికి, నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు అని చెప్పినా, నువ్వు నా కోసమే నిలబడతాను, నాకు ఇంట్లో వాళ్ళు లేకపోయినా అనాథగానైనా బతుకుతాను, కానీ యేసుప్రభుని వదిలిపెట్టను అని నువ్వు భావిస్తే, చివరికి నన్ను నమ్ముకుంటే నీ ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా, నా ప్రాణం పోయిన పర్లే నాకు యేసుప్రభువే కావాలి అనుకుంటే రా అని చెప్పాడు బైబిల్లో. మనకేం చెప్పారు? ఆయన చచ్చిపోయి నిన్ను బతికిస్తాడు అని చెప్పారు. ఎవరైనా నీ మీదకి వస్తే, నిన్ను ఇబ్బంది పెడితే వాళ్ళ ప్రాణాలు తీసేస్తారు, నిన్ను మాత్రం బతికిస్తాడు. ఏ తెగులు రానీయుడు, ఏ కష్టం రానీయుడు, ఏ సమస్య రానీయుడు, నువ్వు ఇష్ట ప్రకారం బతకొచ్చు, యేసు ప్రభువే నీకు సెక్యూరిటీగా ఉంటారు అని చెప్పి తీసుకొచ్చారు చర్చిలోకి. ఓహో, నా ఇష్ట ప్రకారం జీవించడానికి నాకు యేసు ప్రభు స్వేచ్ఛనిస్తాడు అనమాట అని చెప్పి మనం చర్చకు వచ్చినాం. కానీ ఇక్కడ వాస్తవం ఏం చెప్తుంది బైబిల్? మనకు సువార్త అని పేరు పెట్టి మనకు చెప్పింది వేరు, బైబిల్లో ఉన్నది వేరు. ఆశ్చర్యకర విషయం చెప్పనా? ఒకవేళ అందరూ కాకపోవచ్చేమో, కానీ మీలో కొంతమంది ఇదిగో ఆ కాని సువార్తను విని ఇదిగో ఈయన నిజమైన దేవుడిని నమ్మి చర్చికి వచ్చి ఉండొచ్చు. అందుకనే చాలామంది ప్రార్థన చేయండి అంటే పాపపు ఒప్పుకోలు గురించి ప్రార్థన చేయరు. బైబిల్లో చాలామంది ఉన్నారు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు, లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు. దూరంగా నిలువబడి తలదించుకొని రొమ్ములు కొట్టుకుంటూ, గుండెలు బాదుకుంటూ, దేవా పాపిని నన్ను కరుణించు అని దేవునికి ప్రార్థించిన ఒక ఆయన ఉన్నాడు. ఇక మీదట నీ కుమారుణ్ణి అని అనిపించుకోవడానికి నీ యోగ్యుణ్ణి కాదు, పరలోకానికి నీకును విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నన్ను నీ సన్నిధిలో నుంచి గెంటయ్యొద్దు, నీ ఇంట్లో కూలోడుగానే పెట్టుకో, నీ ఇంట్లోంచి నేను బయటికి వెళ్ళను, నీ సన్నిధిలో నుంచి నేను బయటికి వెళ్ళను అని చెప్పిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఇలా బైబిల్లో ఎంతోమంది ఉన్నారు. కానీ మనకు చెప్పిన సువార్త ఏంటి? మనకు నేర్పించిన సువార్త ఏంటి? మనం అర్థం చేసుకున్న సువార్త ఏంటి? బైబిల్లో ఉన్న సువార్త ఏంటి? మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఇంకొక మాట నేను చదివిస్తాను చూడండి. యేసుప్రభుని చాలామంది ఎలా నమ్ముకున్నారు. యోహాను సువార్త ఒకసారి చూడండి, 6వ అధ్యాయం 22వ వచనం నుంచి నేను చదువుతున్నా. మనం చాలా వచనాలు మనం చదవాలి కాబట్టి త్వరగా చూడడానికి ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 22వ వచనం నుంచి నేను చదువుతున్నా చూడండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరునాడు సముద్రపు అద్దరిని నిలిచి ఉన్న ఒక జనసమూహం వచ్చి చూడగా, ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళరని తెలుసుకుండ్రి. అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టెలు భుజించిన చోటునకు దగ్గరగానున్న తిబిరయ నుండి వేరే చిన్న దోణిలు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవడం జనసమూహం చూచినప్పుడు వారా చిన్న దోణిలెక్కి యేసును వెదకుచు కపెర్నహూముకు వచ్చిరి. సముద్రపు అద్దరిని ఆయన కనుగొని, సముద్రపుటిని ఇప్పుడు యేసు ప్రభువుని వాళ్ళు కనుక్కున్నారు. బోధకుడా, నీవెప్పుడు
ఇక్కడికి వచ్చితవని అడిగారు. మేము వెతకతా ఉన్నాము, మాకు కనపడలేదు. ఎప్పుడు వచ్చిన ఇక్కడికి అని అడిగారు. మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఏమన్నాడు ఆయన? వీళ్ళు యేసుప్రభుని వెతుకుతున్నారు. యేసుప్రభు ఫస్ట్లో దొరకలేదు. వాళ్ళు యేసుప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు కదా, 5,000 మందికి పంచి పెట్టిన స్థలం కాడికి వచ్చేసారు వాళ్ళు. యేసుప్రభు ఏడైనా ఉన్నాడా లేదని చెప్పి. అప్పుడు యేసుప్రభుని వాళ్ళు కనుక్కున్న వెంటనే యేసుప్రభు, ఏ ప్రభా నువ్వు ఎప్పుడు వచ్చిన ఇక్కడికి అని అడిగారు వాళ్ళు. మేము వెతకతావు, నిన్ను కనపడలేదు మాకు, ఇప్పటికి ఏడికి ఎప్పుడు వచ్చినావు నువ్వు అని అడిగారు. అడిగిన వెంటనే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు తెలుసా? మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు తెలుసా? చదువుతున్న చూడండి మళ్ళీ ఆ మాట, 26వ వచనం లాస్ట్ లైన్. రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఆ చర్చికి పోతే అన్నం పెడతారంట, ఈ చర్చిలో అన్నం పెట్టరు. ఇంకెందుకు ఈ చర్చికి? అన్నం పెట్టి చర్చికి పోతే బాగుంటుంది. ఆ చర్చిలో కదా సేవ జరుగుతుండేది. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? అన్నం తినడం కోసం చర్చికి వస్తావా నువ్వు అని అడుగుతున్నాడు. మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు తెలుసా? మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు తెలుసా? నేను ఆ రోజు 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని 5,000 మందికి పంచిపెట్టాను కదా, మళ్ళా ఈ పూట కూడా పెడతారనుకుంటున్నారు మీరు. అంటే వాళ్ళకి అర్థమైన విషయం ఏంటి తెలుసా? 5 రొట్టెల్ని 2 చిన్న చేపల్ని 5,000 మందికి పంచిపెట్టాడంటే ఈయన మామూలుడు కాదు. నేను పెట్టుబడి పైసా కూడా పెట్టలేదు, నాకు కడుపు నిండా అన్నం పెట్టాడు. కాబట్టి ఈయన గనక వెంబడించాను అనుకోండి, నేను ఏ పనికి బాబడలే, డబ్బులు సంపాదించబడలే, కష్టపడబడలే, ఈయన వెనకాలే పోయాను అనుకో, 3 పూట్ల నాకు తిండికి ఏ ఖర్చు ఏ కష్టం ఉండదు అనుకున్నారు. అందుకు ఆయన్ని వెతకడం స్టార్ట్ చేశారు. ఇది ఒక ఉదాహరణే, ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు తెలుసా? మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు నాకు తెలుసు అన్నాడు. మీరు నన్ను ఎందుకు వెంబడించాలనుకుంటున్నారు నాకు తెలుసు అన్నాడు. మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే. నేను 5 రొట్టెల్ని 2 చిన్న చేపల్ని ఆ రోజు ఆహారం లేని వారికి 5,000 మందికి పంచిపెట్టానని చెప్పి మీరు చూసినారు. అలాగ ప్రతి పూట చేస్తానని మీరు అనుకుంటున్నారు, నన్ను వెంబడిస్తున్నారు అన్నాడు. ఎందుకోసం వెంబడించారంట? అన్నం కోసం, తిండి కోసం. యేసుప్రభుని నమ్ముకుంటే పనికి బాబడలేదు, డబ్బులు సంపాదించబడలేదు, 3 పూట్ల గడిచిపోద్ది. దురదృష్టకరమైన విషయం ఏంటి తెలుసా? అన్నం పెట్టే చర్చిలు ఎన్నుకుంటున్నారు చాలామంది. ఇక్కడ బైబిల్లో నీ ఇంట్లో వాళ్ళు నిన్ను ద్వేషించిన, చివరికి నీ ప్రాణం తీయ చూసిన, నువ్వు నా దేవుని కోసం నేను చనిపోవడానికి సిద్ధం, నా వాళ్ళని నాకున్నవన్నీ వదులుకోవడానికి నేను సిద్ధం అనుకుంటే రా, నన్ను వెంబడించు అని దేవుడు ఇక్కడ పిలుపునిస్తుంటే చాలామంది ఏం తెలుసా? ఆ చర్చిలో డబ్బులు అడుగుతారు. ఇంకేం అడగాలి నిన్ను? వాళ్ళ ఆస్తిపాస్తులు నీకు రాసిచ్చి నేను సుఖపెట్టాలనా? నీకు అర్థం కాల సువార్త అంటే ఏంటో. ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన నా దేవుని కోసం నేను ఏం చేయాలి అని కదా నువ్వు ఆలోచించాలి. ఎప్పుడు ఆలోచిస్తావు? నిజంగా రక్షింపబడినప్పుడు. ఇక్కడేమో నీ ప్రాణాన్నైనా సులువుగా సంతోషంగా వదులుకోవడానికి సిద్ధపడు అని దేవుడు చెప్తుంటే కానుకలు అడుగుతారు. ఇంకేం అడగాలి నిన్ను? వాళ్ళ అకౌంట్లో ఏమైనా వేసుకుంటున్నారా? ఎకరాలు ఏమైనా కొనుక్కున్నారా నువ్వు ఇచ్చిన 10 రూపాయల కానుకతో? అంటే ఎందుకు ఈ భావన వచ్చింది తెలుసా? దీంట్లోంచి వచ్చింది ఆ భావన. ఏ భావన తెలుసా? దేవుడు ఇస్తాడు అని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇయ్యాలి అని అర్థమైంది. అప్పుడేమర్థమైంది? ఇస్తాడని చెప్పినారు, ఇయ్యాలని అడుగుతున్నది మీరు అంటున్నారు. అది సమస్య. దేవుడు ఏమిచ్చాడు? నీకు ప్రాణం ఇచ్చాడు. దేవుడు నీ కోసం, నీ రక్షణ కోసం చేయాల్సిందంతా చేశాడు. మరి నువ్వేం చేయాలి దేవుడి కోసం? నేను చెయ్యను, ఆయనే ఏదైనా చేయాలి అంటవా? నేను చెయ్యను, ఆయనే అన్నీ నాకు ఇస్తూ ఉండాలి, నేనేమి ఆయన కోసం ఏమి చెయ్యను. అది క్రైస్తవ్యం కాదు. ఎందుకు అలా వాళ్ళకి అర్థమైంది అంటే వాళ్ళు ప్రారంభంలో విన్న సువార్తే రాంగ్, ప్రారంభంలో విన్న సువార్తే తప్పు. అందుకనే చాలామంది ఇప్పుడు యేసుప్రభు వాళ్ళ ఉద్దేశాన్ని గ్రహించాడు. చూసారా? నేను మీకెందుకు దొరకట్లేదంటే, నేను మీకెందుకు కనిపించట్లేదంటే, మీ దగ్గర నేను ఎందుకు ఉండకూడదు అనుకుంటున్నానంటే, మీరు నా దగ్గరకు వచ్చే విధానం వేరు అంటున్నాడు, నన్ను వెంబడించే విధానం వేరు అంటున్నాడు. ఎందుకు వెంబడిస్తున్నానంటే డైరెక్ట్గా చెప్పేశాడు ఆయన. నా వాక్యం వినాలని కాదు, నేను రక్షకుణ్ణి అని గుర్తించి కాదు. ఎందుకు వెంబడిస్తున్నారంటే అన్నం కోసం అన్నాడు.
కామబెట్టుకుని పదాలు రాద్దామా? ఆరోగ్యం కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, అందలం కోసం, అధికారం కోసం, సంతోషం కోసం, భోగభాగ్యాల కోసం, ఏ కష్టం లేకుండా బతికిస్తాడని. అక్కడేమో అన్నమే అని రాశాడు, మిగతా పదాలు మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అన్నం కోసం వెంబడించారు, మనలో చాలామంది ఇదిగో వీటి కోసం వెంబడిస్తున్నారు. కాబట్టి రెండు ఒకటే. ఆ రోజు వాళ్ళకి దేవుడు ఏమని చెప్పాడో ఈరోజు నీతో కూడా ఇది చెప్తున్నాడు. నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు తెలుసా? ఇదిగో వీటి కోసం, నేను అవసరంలా నీకు అనే అర్థం. మత్తయి సువార్త 8వ అధ్యాయం, ఇలా ఈ ఉదాహరణలు చాలా ఉన్నాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం నేను చదువుతున్నా చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 19, 20 వచనాలు. ఇలాగే కొంతమంది యేసు ప్రభువును వెంబడించాలని చూశారు. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలని ఆజ్ఞాపించాడు. తర్వాత ఏం జరిగింది చూడండి. అంతటా ఒక శాస్త్రి వచ్చి, శాస్త్రి ఆయన మామూలైన కాదు, శాస్త్రి వచ్చి, బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళ్ళను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాడు. ఇదిగో దాని గురించే, నువ్వు ఆడపోయినా నీతో పాటు వచ్చేస్తానని చెప్పాడు. ఎవరైనా? చిన్నోడేం కాదు, శాస్త్రి, అంత గొప్ప వ్యక్తి. ప్రభా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు వచ్చేస్తాడు అంటే నువ్వు వెంబడిస్తా అంటున్నాడు. మరి యేసు ప్రభు అన్నాడు చూడండి. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసంలో కలవు కానీ మనిషి కుమారునికి తలవాల్చుటకైన స్థలము లేదని అతనితో చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాలా? ఆయన వచ్చి ఏం చెప్పాడు? నువ్వు ఆడపోతే ఆడికి వచ్చేస్తాను, నువ్వు వెంబడిస్తా, నాకు ఇంకేం పనిలే, అన్నీ వదిలేసి వచ్చేస్తా అన్నాడు. యేసు ప్రభు ఏం చెప్పాలా? రెండు చెప్పాలా. అయితే వెంబడించు అనేం చెప్పాలా, లేకపోతే ఏం చెప్పాలా? వెంబడించు బాకు, వద్దు నువ్వు నాకు అనేం చెప్పాలా. ఏం చెప్తున్నాడు? మీరు విన్నారు కదా, ఇప్పుడు చదివారు కదా, మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఒక ఆయన వచ్చి యేసు ప్రభువా నిన్ను వెంబడిస్తా అన్నాడు మనలాగే. నేను ఇక మీద నుంచి యేసు ప్రభువుని వెంబడిస్తా అన్నాడు మనలాగే. అప్పుడు ఆ యేసు ప్రభు ఏం చెప్పాలి? అయితే వెంబడించు అనేం చెప్పాలి, లేకపోతే వెంబడించబాకు అనేం చెప్పాలి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అసలు ఆయన అడిగిన ప్రశ్నకి ఈయన చెప్పే సమాధానానికి అసలు సంబంధమే ఉండదు చూడండి. అయితే ఏం చెప్పాలి? నన్ను వెంబడించు అనేం చెప్పాలి, లేకపోతే నన్ను నువ్వు వెంబడించొద్దు అనేం చెప్పాలి. ఏం చెప్తున్నాడు? ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడికి తలవాల్చుటకైన స్థలము లేదు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆ మాట? ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పుండొచ్చు? అయ్యగారు, నువ్వు నన్ను వెంబడించాలనుకుంటున్న దేనికోసం తెలుసా? ఆ లిస్టు కోసమే. అంతస్తులు, ఆస్తులు, అందలాలు, అధికారాలు, హోదాలు, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు చెప్పారు మనకు. నీ జీవితంలో కష్టమే రానీయుడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆ చెప్పానికే ఎన్నో రోగాలు ఉంటాయి ఇంట్లో. ఇప్పుడు నేను ఈ మాటలు చెప్తున్నా, నా ఒంట్లో రోగం లేదా? ఉంది. ఒకవేళ స్వస్థపరిస్తే ముందు నన్ను స్వస్థపరిచి ఉండాలి కదా దేవుడు. నీకు రోగమే రానీయుడు అన్న మాట ఎంత అబద్ధం రాదా? చెప్పే వాళ్ళకి ఎన్నో ఉంటాయి టెస్ట్ చేస్తే. కష్టాల్లో ఉన్నవా, వేదనలో ఉన్నవా, బాధల్లో ఉన్నవా, రోగాల్లో ఉన్నవా అని చెప్పిన ఆయన ఒకరోజు ఐసీయూలో ఆక్సిజన్ పెట్టుకుని పడుకోన్నాడు. అడిగారు చాలామంది హైందవ సహోదరులు, రా దేవుడు నిన్ను బాగు చేస్తాడని చెప్పావు కదా ఒకరోజు, నువ్వు ఆ వీడియో చేసి చూపించారు. నిన్నెందుకు బాగు చేయాలా, ఎందుకు హాస్పిటల్ అడ్మిట్ అయినావు అని అడిగారు. ఇంకో వీడియో చూస్తారా? విశ్వాసం ఉంటే నువ్వు మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు, హాస్పిటల్కి గడప కూడా తొక్కాల్సిన అవసరం లేదు, ఇక్కడే దేవుడు నిన్ను బాగు చేస్తాడని చెప్పి ఆయన సేవా జీవితం ప్రారంభించినప్పటి నుంచి చచ్చిపోయారని చెప్పాడు ఆయన. చివరికి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి బొల్లికి, తర్వాత కొన్ని ఒంట్లో రోగాలు ఉన్నాయి, డయాలసిస్కి, కిడ్నీ సమస్యలకి చికిత్స చేయించుకొని ఫెయిల్యూర్ అయ్యి చచ్చిపోయాడు ఆయన. ఏమర్థమైంది? రా దేవుడు నిన్ను బాగు చేస్తాడని చెప్పాడు కదా, ముందు ఆయన కదా బాగు చేయాలి. మరి దేవుడు బాగు చేయడని చెప్తున్నానా? ఖచ్చితంగా బాగు చేస్తాడు. అందుకోసం కాదు నువ్వు రావాల్సింది. దేవుడు మన అవసరాలు తీర్చడని చెప్తున్నానా? ఆయన తీర్చకపోతే ఎవరు తీరుస్తాడు? ఆయనే తీర్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఇంకెవరు తీర్చడానికి వాళ్ళకి ఏ సామర్థ్యం లేదు. ఇవేవి ఆయన చేతిలో లేవు, ఆయన చేతిలో మాత్రమే ఉన్నాయి. ఆయనే అన్నీ చేస్తాడు. కానీ అవసరాలు తీరుస్తాడంటేనే రాకూడదు. నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పినా, మీరు మరలా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సమయాన్ని కోరుతున్న బట్టి నేను చెప్తున్నా, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మన పిల్లలు మన దగ్గరికి అవసరం వస్తేనే మనల్ని గుర్తు చేసుకుని వచ్చారనుకోండి, మనం చాలా బాధపడతాం. మన పిల్లలు మనతో అవసరం పడితేనే మనల్ని గుర్తు చేసుకొని మన దగ్గరికి వచ్చారనుకోండి, మనం చాలా బాధపడతాం. మనం చెప్పే మాటని తెలుసా? ఇప్పుడు గుర్తొచ్చానా నేను? అంతే. సేమ్ దేవుడు కూడా అంతే. అవసరాలు తీర్చే దేవుణ్ణి నమ్మి చర్చికి వచ్చిన వాళ్ళు సరిగా ప్రార్థన చేసుకోరు. అవసరాలు తీర్చే దేవుణ్ణి నమ్మి చర్చికి వచ్చిన వాళ్ళు సరిగా పాటలు పాడాలని మనసుతో ఉండరు.
అవసరాలు తీర్చే దేవుడిని నమ్మి చర్చికి వచ్చిన వాళ్ళు వాక్యం వినాలని మనసుతో ఉండరు. అవసరాలు తీర్చే దేవుడిని నమ్మి చర్చికి క్రమంగా రారు. అవసరాలు తీర్చే దేవుడిని నమ్మి చర్చికి వస్తున్న వాళ్ళు దేవుని కోసం బ్రతకాలి అన్న ఆలోచనతో ఉండరు. అవసరాలు తీర్చే దేవుడిని నమ్మి చర్చికి వచ్చిన వాళ్ళు దేవునికి ఇవ్వాలన్న మనసుతో ఉండరు. నీకే మనసు ఉంది? ప్రార్థన చేసుకోవాలని మనసుందా? దేవునికి స్తోత్రం, నువ్వు నిజమైన సువార్తను నమ్మే దేవుడి దగ్గరికి వచ్చినావు. దేవుని ఆరాధించాలని మనసుందా? దేవుని వాక్యాన్ని వినాలి, నేర్చుకోవాలి, ధ్యానించాలి, పఠించాలన్న మనసుందా? దేవునికి స్తోత్రం, నిజమైన సువార్తను నమ్మే వచ్చావు. లేదు అనిపిస్తుందంటే ఎక్కడో ప్రమాదం ఉందని అర్థం. నువ్వు సరైన సువార్తను వినలేదు. ఇప్పటికైనా నువ్వు జాగ్రత్త చేసుకోవాలని అర్థం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన వైపు కూడా మనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో 1, 2, 3 వచనం మనం చదువుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు ఆయన చూడండి. యేసుక్రీస్తు ప్రభు గురించి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. ఒకసారి నేను చదువుతున్నా చూడండి. యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు ఒకడుండెను. ఆయన యూదుల అధికారి, పరిసయ్యుడు. ఎంత గొప్ప బిరుదులు ఉన్నాయనికి. నికోదేము అనే ఆయన, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, యేసుప్రభు యొద్దకు వచ్చి యేసుప్రభు గురించి ఎలా చెప్తున్నాడు చూడండి. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని నేను తెలుసుకుంటున్నా. ఎంత గొప్ప మాట అన్నాడు. నాకు తెలుసు నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చావని. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయడేడని ఆయనతో చెప్పాను. ఏంటి అర్థం? నువ్వు నీ దేవుడు నీతో ఉన్నాడని నేను నమ్ముతున్నా. దేవుడు నీతో ఉంటేనే కానీ ఇలాంటి అద్భుతాలు, ఇలాంటి సూచక్రియలు నువ్వు చేసినవి ఎవరు చేయలేరు అని నేను నమ్ముతున్నా. అంటే యేసుప్రభు ఏమన్నా తెలుసా? దెమ్మ తిరిగిపోయి కంగు తినే డైలాగ్ చెప్పాడు యేసుప్రభు ఆయనకి. ఏం చెప్పాడు చూడండి 3వ వచనంలో. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా ఖరాఖండిగా చెప్తున్నా అన్నాడు. అగైన్ ఆయన చెప్పింది ఒకటైతే ఈయన చెప్పేది ఒకటి. యేసుప్రభు గురించి ఏమన్నాడు ఆయన? దేవుడు నీకు తోడుగా ఉంటేనే కానీ ఇలాంటి అద్భుతాలు ఎవరు చేయలేరు. కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉన్నాడని, దేవుని యొద్ద నుంచి పంపబడిన నువ్వు బోధకుడు అని నేను నమ్ముతున్నా అన్నాడు. ఎంత గొప్పగా వివరించాడు యేసుప్రభు గురించి. బాగా తెలుసుకున్నావు. నేను చేసే అద్భుతాలు నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. నేనే చేస్తున్నా, ఇంకెవరు చేయలేరు అని తెలుసుకున్నావు. వెరీ గుడ్ అన్నాడా? లేదు. ఏమన్నాడు? నువ్వు కొత్తగా జన్మించాలి అన్నాడు. మనోడికి బ్లాక్ అయిపోయింది మైండ్. ఇదేంట్రా, నేను ఇంతగా పొగిడితే ఈయనేంద్రా నువ్వు కొత్తగా జన్మించాలని చెప్తున్నాడు అని ఆయన ప్రశ్నించాడు. యేసుప్రభు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఆయన మనం ఇప్పుడు చూడలేం. నేను ఎందుకు ఈ వచనం ఇచ్చే చదివించాను తెలుసా? ఇదిగో యేసుప్రభు చేసే అద్భుతాలు ఆయన తెలుసు, యేసుప్రభు చేసే సూచక్రియలు ఆయన తెలుసు. అదేలే స్వస్థత కార్యాలు, మహత్కార్యాలు, జిమ్మిక్కులు, మ్యాజిక్లు, ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా సమాజంలో. అలాంటివన్నీ కూడా యేసుప్రభు చేస్తాడని ఈయనకి తెలుసు. నువ్వు చేస్తున్నావు, దేవుడు తోడుగా ఉంటేనే చేస్తావు అని నాకు తెలుసు అని అంటే ఏమన్నట్టు తెలుసా? బాబు నువ్వు రావాల్సింది అద్భుతాలు చూడడానికి. మీకు తెలుసా చాలామంది చర్చిలకు ఎందుకు వస్తారు తెలుసా? ఈవెంట్స్ చూడడానికి. ఈవెంట్స్ చూడడం అంటే ఏం తెలుసా? ఏమంటారు దాన్ని? వినోదభరితంగా, కన్నులకు పండగగా ఏముంది తెలుసు అని చూడడం కోసం వస్తారట. ఏం పాడినారు వాళ్ళు, ఏం వాయించారు మ్యూజిక్, ఆ చర్చిలో ఉన్న లైటింగు, ఆ చర్చిలో ఉన్న డెకరేషను, ఆ చర్చిలో ఉన్న ఏర్పాట్లు ఇక యాడలేవు అని చూడడం కోసం వస్తారట. ఇంకొక అడుగు ముందుకేస్తే ఏం చెప్పాడు ఆ వాక్యమా, నేను యాడనలా అని చెప్పడం కోసం వస్తారట. ఏం చెప్పాడు వాక్యమా అని అన్నోళ్ళు అడగండి ఒకసారి, ఏం చెప్పాడు వాక్యమని. ఏం చెప్పాడు అంటారు కానీ ఏం చెప్పాడు చెప్పరు. ఎందుకు? వాళ్ళు ఎంటర్టైన్ అవ్వడం కోసం వచ్చారు. అందుకని ఈ పాస్టర్స్ ఏం చేస్తారు తెలుసా? ఎంటర్టైన్ చేయడం ప్రారంభించారు. వాక్యం చెప్పడం పక్కన పెట్టేసి అదిగో ఆ కథ, ఆ కథ, ఆ కథ, ఆ కథ, ఆడ ఏడ్పించే కథ, ఏడు నవ్విపించే కథ, ఆడ మోటివేట్ చేసే కథ, ఎంకరేజ్ చేసే కథ. నువ్వు పడిపోయినవా, నువ్వు నిలబడతావు గ్యారెంటీగా యేసు నామములో అంటే, ప్రభువా నువ్వు నన్ను నిలబెట్టబోతున్నావు స్తోత్రం అంటే వీళ్ళు. ఎందుకు యేసు ప్రభు దగ్గర రావాలంటే ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? యూ విల్ బీ బార్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మించడం కోసం రావాలి, అది నీకు అవసరం. నేను మార్కు సువార్త 2వ అధ్యాయం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఈ పాటను గుర్తు చేసిన. ఏం తెలుసా? ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని దేవుడు బాగు చేసి నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్తే, ఎవరు చెప్పబాకు అని చెప్తే ఈడు పోయి చెప్పేసినాడు. ఎందుకు చెప్పొద్దన్నాడు అంటే యేసు ప్రభు యొక్క ఉద్దేశం
స్వస్థతలు చేసే దేవుడు అని గుర్తించడం కోసం కాదు, అద్భుతాలు చేసే దేవుడు అని గుర్తించడం కోసం కాదు. స్వస్థతలు చేసే దేవుడు అని గనక వాళ్ళు గుర్తిస్తే స్వస్థతల కోసమే వస్తారు, రోగం వచ్చినప్పుడే గుర్తు చేసుకుంటారు, అద్భుతాలు కావాలని ఆశిస్తారు. ఏం అద్భుతం? పరీక్ష రాయకుండా పాస్ చేసే అద్భుతం, ఇంటర్వ్యూకి వెళ్లకుండా ఉద్యోగం వచ్చే అద్భుతం, కష్టపడకుండా కూలింట్లోకి వచ్చే అద్భుతం, హాస్పిటల్కి వెళ్లకుండా ఆరోగ్యం వచ్చే అద్భుతం. అసలు అద్భుతం అంటారా? మెంటల్ హాస్పిటల్ చేర్చాలి అలాంటి వాళ్ళని. మాత్రం వేసుకోకుండా ఆరోగ్యం ఎట్లా వస్తుంది? ఆ దేవుడు ఇచ్చేస్తాడని చెప్తారు. పరీక్ష రాయకుండా మార్కులు ఎలా వస్తాయి, పాస్ ఎలా అవుతుంది? ఆ దేవుడు పాస్ చేస్తాడంటారు. ఎట్లా అవుతుంది అని ఆలోచిస్తారు జనాలు. మరి దానికి విశ్వాసం అని పేరు పెడతారు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే అంటారు. మరి నమ్మైతే ఇంట్లోనే కూర్చొని ఉద్యోగం వస్తుంది, నమ్ము చూద్దాం. మరి నమ్మైతే భారతదేశానికి ప్రధానమంత్రి అవ్వాలని నమ్ము చూద్దాం. నమ్మైతే మరి నేను నమ్ముతున్నా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి అయిపోతానా? నాకు విశ్వాసం ఉంది లేదంటవా? నాకు విశ్వాసం ఉంది నేను చెప్తుంటే లేదని వాడు చెప్తావు. మెంటల్ అనుకుంటారు, విశ్వాసం అనుకోరు. ఇంకో మాట దేవుడే చెప్పిన మాట మీ చేత వేస్తే చూడండి. అదే యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం చదువుతున్నా చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం తీసారా? మీరు ఈ వాక్య భాగం తీయడం చాలా ముఖ్యం కాబట్టి తీయండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం చదువుతున్నా చూడండి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలు చూడండి. అనేక మంది దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుందో తెలుసా? దేని మీద దృష్టి నిలుపుతుందో తెలుసా? ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచారు. దేనికి విశ్వాసం ఉంచాలి? ఎందుకు యేసు ప్రభువుని నమ్మాలి? వీళ్ళు దేనికి నమ్మినారు? ఆయన చేసిన సూచక క్రియలను చూసి ఆయన నామందు విశ్వాసం ఉంచారు. అంటే ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళు యేసు ప్రభుని నమ్మారు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి, 24వ వచనంలో. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు, అండర్లైన్ చేసుకోవచ్చు మీరే మాట. యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని అంతర్యమును ఎరిగినవాడు. 2 సార్లు చెప్పాడు ఈ మాట. ఆయన అందరు ఎరిగినవాడు అని పైలైన చెప్పి కింద ఏం చేయాడు తెలుసా? అంతరంగం ఎరిగినవాడు అన్నాడు. ఎందుకు చెప్పినాడా? పై వచనంలో ఏముంది? యేసు ప్రభు చేసిన సూచక క్రియల్ని, మహత్కార్యాలని, స్వస్థత కార్యాలని, అద్భుత కార్యాలని ఎన్నైతే ఉన్నాయో, చచ్చిపోయిన వాళ్ళని లేపడమో, లేకపోతే హాస్పిటల్ బాగుండా బాగు చేయడమో, ఏమంటే కుంటోళ్ళు నడిపించడమో, గుడ్డోళ్ళకి చూపునియడమో, మోగోళ్ళకి మాటలు ఇవ్వడమో, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడమో ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ చేయడం చూసి అనేక మంది అన్న పదం కూడా అక్కడ ఉంది. అనేక మంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు. వండర్ఫుల్, నేనెవరో మీరు తెలుసుకున్నారు అని కదా దేవుడు అనాలి. ఇప్పటికైనా నేనెవరో మీకు అర్థమైంది అని కదా దేవుడు అనాలి. ఏమని తెలుసా? ఆయన అందరిని ఎరిగినవాడు. ఎందుకన్నాడు ఆ పదం? అక్కడే రాసి ఉంది. ఎందుకన్నాడు ఆ పదం? ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు అంటే అర్థమేంటి తెలుసా? వాస్తవంగా రాయాల్సిన మీనింగ్ ఏంటంటే, అక్కడ పై వచనంలో మనం ఏం చూసాం? ఆయన యందు అనేకులు విశ్వాసం ఉంచారు. దేన్ని చూసి అంటే సూచక్రియలను, మహత్కార్యాలను చూసి, అద్భుతాలను చూసి, వండర్స్ను చూసి. కింద రాయాల్సిన మాట ఏంటి తెలుసా? వాళ్ళేమో ఆయన నమ్మారు కానీ ఆయనేమో వాళ్ళని నమ్మల. అది రాయాల్సిన మాట. ఆయన తన్ను వారి వశము చేసుకోలేదంటే అర్థమేంటి తెలుసా? వీళ్ళేమో ఆయన నమ్మారు కానీ ఆయనేమో వీళ్ళని నమ్మల. ఎందుకు ఆలోచించేయండి. మన బిడ్డ మన దగ్గరికి వచ్చి, మమ్మీ డాడీ నువ్వు సూపరు, నీలాంటి మమ్మీ నీలాంటి డాడీ, ఫాదర్స్ డే కదా ఈరోజు, ఇప్పుడే పెడతాం ట్యాక్స్ కాలుతుందంతో రేపు. ఒక సిస్టర్, ఒక ముసలైన టవల్ కప్పుకో ఉన్నాడు. చాలా ముసలైన రోడ్డు మీద ఏడుస్తూ ఉన్నాడు. ఆయన వెనకాల ఒక కారు ఉంది. ఈరోజు మార్నింగ్ చూసిన దాన్ని నేను. ఏడుస్తూ ఉన్నాడు. ఇంకొక అక్క ఏడుస్తూ ఉంది పక్కన. ఎవరో పక్కన కొంతమంది నిలబడుకున్నారు. ఆకేం చెప్తుంది తెలుసా? నేనున్నా నీకు ఆమె కూడా ఏడుస్తుంది. ఏంట్రా సంగతి అంటే, కొడుకులు ఉన్నారంట. కొడుకులు ఆయన్ని మెడబెట్టి బయట నెట్టేశారంట. కూతురు అత్తగారింట్లో కాపురం చేస్తూ ఆయన దగ్గరికి వచ్చి, అదిగో మా అన్నోళ్ళు, మా తమ్ముడోళ్ళు నిన్ను వదిలేసినా
ఇదిగో నా తండ్రి నువ్వు కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టను, నేను సాక్కుంటాను నేను చెప్తుంది. ఫాదర్స్ డే రోజు పెడతాం అమ్మ గురించి నాన్న గురించి, తర్వాత రోజు కదా అమ్మ సంగతి ఏంటి నాన్న సంగతి ఏంటి తెలిసేది. సర్లేండి, దాని గురించి పక్కన ఆలోచించేద్దాం. ఎందుకని మీకు ఎగ్జాంపుల్ చెప్పినానంటే, మనతో అవసరం వచ్చినప్పుడు మన బిడ్డలు వచ్చి నువ్వు సూపర్ మమ్మీవి, సూపర్ డాడీవి, నీలాంటి మమ్మీ నీలాంటి డాడీ ఈ భూమి మీద లేడని చెప్పి కవిత్వాలు రాసి ఇదిగో నాకు ఈ అవసరం ఉంది అది చేసి పెట్టంటే మన మనసులో ఏమనుకుంటే తెలుసా, అరే నువ్వు నా కడుపు పుట్టినోడివి, నీ యాక్టింగ్లు నీ డ్రామాలు నాకు తెలుసు అని అనుకుంటాం లోపల, పైకి చెప్పకపోయినా. ఎందుకు తెలుసా, ఇంతకాలం నేను నీకు కనిపించలేదురా, ఇప్పుడు కనిపించాను నీకు. ఎందుకు కనిపించాను తెలుసా, నీకు కావాల్సింది నా కాడ ఏదో ఉంది కాబట్టి. ఒకవేళ ముసలోళ్ళు ఉంటే మీకు తెలుసా ఆ సంగతి, మీరు కొద్దిగా ఇంకా ముసలోళ్ళు అవ్వలేదు కాబట్టి రేపు తెలుస్తుంది మీకు సంగతి ఖచ్చితంగా, నాకు కూడా తెలుస్తుందేమో. ఏమర్థమైంది మీకు? అందుకని ఆయన మాట అన్నాడు, ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు అని పైన రాసి కింద ఏమంటే తెలుసా, ఆయన అంతరంగాన్ని ఎరిగినవాడు అని ఎందుకు రాశాడు తెలుసా అండి? నువ్వు నన్ను ఎందుకు నమ్ముకుంటున్నావు నాకు తెలుసు, అందుకనే నేను నిన్ను నమ్మట్లే అన్నాడు. స్టార్టింగ్ చెప్పిన ఎందుకు నమ్మారు చాలామంది? అవసరం తీర్చుకోవడం కోసం. అందుకనే అవసరం గుర్తొచ్చినప్పుడే చర్చికి వస్తారు. సంవత్సరాల నుంచి ఈ పదం మనం వింటున్నాం. వాళ్ళు యేసుప్రభుని నమ్మొచ్చు, కానీ యేసుప్రభు వాళ్ళని నమ్మలేదు. ఏమర్థమైంది? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను త్వరగా మీకు తెలియపరిచి ముగించడానికి ప్రయత్నం చేస్తా. మన విశ్వాసం అంటే చాలామంది విశ్వాసం దేవుడు చేసే కార్యాల మీద ఉంది, కానీ ఆయన చేసిన శిలువ రక్షణ కార్యం మీద లేదు. యేసుప్రభు గురించి చెప్పు అంటే, యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావు చెప్పు అంటే, అదిగో అల్లప్పుడు నాకు అలా బాగలేకుండా వచ్చింది, ఎన్ని హాస్పిటల్ తిరిగానంటే అన్ని హాస్పిటల్ తిరిగినా ఎవ్వరూ నువ్వు బతకమని చెప్పినారు. ఇదిగో ఎవరో ఒక ఆయన వచ్చి నువ్వు అన్ని చోట్ల తిరిగేసినవా, దేవుళ్ళ చుట్టూ, దేవతల చుట్టూ, డాక్టర్ల చుట్టూ, అన్ని వైద్యాల చుట్టూ తిరిగేసినవా, నాటు వైద్యాలు, ఇంగ్లీషు వైద్యాలు అన్ని చుట్టూ తిరిగేసినవా, ఎక్కడ బాగోలేదా, చచ్చిపోతామని చెప్పినారా? అయితే యేసుప్రభుడికి రా, దేవుడు నిన్ను బతికిస్తాడని చెప్పినారు. యేసుప్రభుడికి వచ్చి చర్చిలోనే పనుకున్నా, వారం రోజులు, 10 రోజులు పనుకున్నా, నెల రోజులు పనుకున్నా, అసలు ఏమాత్రం వాడకుండా బతికిపోయినా, కాబట్టి ఆయనే దేవుడని నమ్మినా అని చెప్తారు. ఏమర్థమైంది మీకు? ఆరోగ్యం ఇచ్చాడని నమ్మారు, ఆరోగ్యం ఇస్తాడని చెప్తారు. హైందవ సహోదరులు సోషల్ మీడియాలో క్రిస్టియానిటీ మీద కన్నేశారు, చూశారు కాబట్టి వాళ్ళు టార్గెట్ చేసి చాలా పెడుతున్నారు. మీరు గమనించండి కావాల్సి ఉంటే. ఒక అక్క చెప్తూ ఉంటుంది, చేపలు కట్టట ఆడుంది కదా అది చూడండి, ఆమె చేపలు కట్టేట పట్టుకోనంట చెమ్మతుందంట టెంట్లో. దేవుడు ఆమెకు చెప్తున్నాడంట, చెయ్యి ఎర్రగైపోయి చెయ్యి వాసిపోతుందంట. ఇదిగో ఆమె పేరు వృత్తులే, ఇదిగో నీ చెయ్యి ఎందుకు ఎర్రగైపోయింది తెలుసా, నీ చెయ్యి ఎందుకు వాసిపోతుంది తెలుసా, నువ్వు చేపల గట్టిని కిందకి పట్టుకున్నావు, చేపల గట్టిని పైకి పట్టుకొని చిమ్ము అని చెప్తున్నాడు దేవుడు. నేను పనుకొని నిద్రపోతున్నా, మా ఆయన తాగేసి వచ్చి గొడ్డలు తీసుకొని కనపడలా, లైట్ లేదు కాబట్టి ఎక్కడ దొరికితే అక్కడ నరికేశాడు. ముందు ఈపు మీద వేసాడు, నడుము ఇరిగిపోయింది, కాళ్ళు చేతులు, ఈ చెయ్యి ఊడి కింద పడిపోయింది, ఈ చెయ్యి మళ్ళీ చూపిస్తాలే. ఆ సాక్ష్యాలు. ప్రభువానికి స్తోత్రం, వాళ్ళ ఆయన గొడ్డలతో ముక్కలుగా నరికేసిన ఆమెను బతికిచ్చావు నాయన అని చెప్తారు వీళ్ళు. ఎందుకు నమ్మావు యేసుప్రభుని? ఎందుకు నమ్మాలి యేసుప్రభుని? నేను పచ్చి తాగుబోతుని, యేసుప్రభు దగ్గరికి వస్తే నీ తాగుడు నువ్వు మానేస్తావు. నీ లివర్ పాడైపోయిందా, కొత్త లివర్ దేవుడు ఇస్తాడు. గుండె పాడైపోయిందా, బొక్కలు పడిపోయిందా, కొత్త గుండెని ఇస్తాడు దేవుడు, ఏం పర్లే. ఊపిరితిత్తులు పాడైపోయినాయా, ఊపిరితిత్తులు కొత్త ఇస్తాడు. కళ్ళు పాడైపోయినాయా, కరదాలు పెట్టుకున్నావా, కొత్త కళ్ళు ఇస్తాడు. కదా, అందుకు నమ్మిన యేసుప్రభుని. నువ్వు నమ్ముండొచ్చు, మనం నమ్ముండొచ్చు, కానీ ఆయన మనం నమ్మడు. ఎందుకు? ఇప్పుడు కళ్ళు ఇచ్చినాడు అనుకోండి, ఆ కళ్ళు పాడైపోయినాక పాపను జరుగుతాం, మళ్ళీ కళ్ళు పాడు చేసుకుంటాం. కళ్ళు పాడు చేసుకుని మళ్ళీ వచ్చి, ప్రభా నువ్వు గొప్ప దేవుడివి, నీలాగా కళ్ళు ఇచ్చే దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు, వాళ్ళందరికీ ఇచ్చినావు, నాకు కూడా ఒకప్పుడు ఇచ్చినావు, ఇదిగో ఏదో వైపు తప్పిపోయి తొందరపడి కళ్ళు పాడు చేసేసుకున్నా, ఇంకొకసారి కళ్ళు ఇచ్చే, ఇంకెప్పుడు కళ్ళు పాడు చేసుకో అని చెప్తావు. అప్పుడు వచ్చావు మళ్ళీ.
మళ్ళీ పోతావు పాపంలోకి, మళ్ళీ పోయి కళ్ళు పాటు చేసుకొని మళ్ళీ ప్రభువా నీలాంటి గొప్ప దేవుడు లేడు, నువ్వు మళ్ళీ కళ్ళు ఇచ్చినావు అనుకో, ఆ 2 సార్లు చేసినట్టు తప్పు ఇంకోసారి చేయను, ఈ కళ్ళుని కాపాడుకుంటాను చెప్తావు, మళ్ళీ 3 సార్లు కూడా పాటు చేసుకుంటావు. తాగే అన్నంలో అడగని కావాల్సి ఉంటే బతికిచ్చినామంటే ఇంకా దాని జోలికి వెళ్ళినట్టు వారంలో నుంచి మళ్ళీ మూత తాగుతూ ఉంటారు వీళ్ళు. అందుకని దేవుడు ఏం చేస్తారు తెలుసండి, ఇది జీవిత సత్యం, దీన్ని కూడా తెలుసుకోవాలి. అందుకనే శాశ్వతంగా మోతేసేస్తాడు వాళ్ళని. ఎందుకు తెలుసా? వీడు ఇంకా మారడని. ఏమర్థమైంది మీకు? మనం యేసు ప్రభుని అదిగో అవసరాలు తీర్చే దేవుడిని నమ్మి రావచ్చు, కానీ మనమంటే కొందరు వాళ్ళని దేవుడిని నమ్మడం. నువ్వు దేన్ని నమ్మొచ్చావు? నువ్వు యేసు వార్త వినొచ్చావు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పాడు దేవుడు. రాత్రి నెలల గురించి ఉపమానం చెప్పినాడు. 4 నెలల గురించి చెప్తూ రాత్రి నెలల గురించి ఉపమానం చెప్పాడు. అంటే అర్థమైంది తెలుసా? తాత్కాలిక విశ్వాసం. ఆదివారం కొంతమంది ప్రసంగం వింటారు, ఉద్రేకంతో నిర్ణయాలు తీసేసుకొని, కొంతమంది ఏడ్చి మోకరించి పొరుదడాలు పెట్టి దేవునికి ఎంతో శ్రద్ధాభక్తులతో ప్రార్థన చేసుకుంటారు. గేటు దాటిన వెంటనే ఏం ప్రార్థన చేశారో కూడా మర్చిపోతారు. ప్రార్థన చేశారంటే ఏం డిసిషన్ తీసుకున్నారు, ఏం తీర్మానం తీసుకున్నారో మర్చిపోతారు. అదే తాత్కాలిక విశ్వాసం. దాన్ని ఉద్రేకపూరితమైన విశ్వాసం కూడా అనొచ్చు. ఇదిగో ఈ వచ్చిన భాగం చదవండి. యాకోబు పత్రిక మనకు ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి ఈ వచ్చిన భాగం చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఏమంటారు? దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు, అలాగ నమ్మడం, దేవుడు ఒక్కడే నమ్మడం మంచిదే. కానీ దెయ్యాలు కూడా నమ్మి, దెయ్యాలు మనకంటే కొద్దిగా బెటరు. ఏ విషయంలో బెటర్ చెప్పండి? ఏ విషయంలో బెటరు? ఆడ ఊహించు, అక్కడ ఆడే ఉంది ఆ పదం. దయ్యాలు మనకంటే ఎందులో బెటర్ తెలుసా? అవి నమ్మాయి వణకుతున్నాయి, మనం నమ్మాం వణికిస్తాం. దెయ్యాలు మనకంటే బెటర్ ఎందుకు తెలుసా? అవి నమ్మి వణుకుచున్నాయి. ఎవరిని చూసి? దేవుడిని చూసి. అయితే దెయ్యాలకి దేవుడు ఎవరో తెలుసు, దేవుడు ఒక్కడే అని కూడా తెలుసు. అవి నమ్మినాయి, వణుకుతున్నాయి కూడా. రక్షింపబడతాయా? అంటే మనలాగా పరలోకంకి వెళ్తాయా? ఎందుకెళ్ళవు? దేవుడు ఎవరు తెలుసు కదా వాటికి. నమ్మినాయి కదా, వణుకుతున్నాయి కదా, దేవుడిని చూసి పరలోకంకి వెళ్తాయా? ఎందుకు? ఎందుకెళ్ళవు? మనకంటే బెటర్ పొజిషన్లో ఉన్నాయి అవి. దేవుడి గురించి బాగా అవగాహన ఉంది, దేవుడి గురించి స్పష్టంగా తెలుసు. అంత మాత్రమే. దేవుడిని చూస్తే చెప్పేస్తే దేవుడు ఎవరో మనం కూడా కొన్ని సందర్భాలు కనిపెట్టలేమేమో. పేతురు ఈ మార్తా వాళ్ళు సుగంధద్రవ్యాలు పూయడానికి యేసు ప్రభు సమాధి వద్దకు వెళ్ళినప్పుడు ఆయన కనిపిస్తే దెయ్యం అని అన్నారు. కానీ దెయ్యాలకు తెలుసు దేవుడు ఎవరో, స్పష్టంగా చెప్తే దేవుడు ఎవరో. అంత స్పష్టంగా తెలిసిన దెయ్యాలకి, నమ్ముతున్న దెయ్యాలకి, అలాగే దేవుణ్ణి చూసి వణుకుతున్న దెయ్యాలకి, భయపడడం వేరు, వణకడం వేరు. వణుకుతున్న దెయ్యాలకి ఎందుకు పరలోకం ఉండదు? ఎందుకుండవు? దెయ్యాలకి తెలుసు మాత్రమే. క్షమించమని కోరవు, మారతాను అని చెప్పవు, మార్చుకునే ప్రయత్నం చెయ్యవు, చెప్పిన దానిని పాటించే ప్రయత్నం చెయ్యవు. ఏమర్థమైంది మీకు? చాలామంది ఇన్ఫర్మేషన్ కోసం నువ్వు చెప్పు నువ్వు చెప్పిన ప్రతి మొక్క ఏడు ఉంటుంది అని రాస్తారు. కొంతమంది వింటారు బాగా, అంతవరకే ఆగిపోతారు. ఎంతవరకే? వినడం వరకే, తెలుసుకోవడం వరకే. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలుసు, 23వ కీర్తన యొక్క అర్థం తెలుసు, కీర్తన కింద 1వ అధ్యాయం తెలుసు, ధన్యతలు తెలుసు, ఆత్మఫలాలు తెలుసు, శరీర కార్యాలు తెలుసు, బైబిల్ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలుసు, ఏ పుస్తకాన్ని ఎవరు రాశారో తెలుసు. ఇవన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు అవగాహన ఉంది బైబిల్ గురించి. కానీ
దెయ్యాలకు కూడా అవగాహన ఉంది, మనకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దెయ్యాలకి. కానీ అవి దేవునికి లోబడవు, అవి దేవునికి విధేయత చూపవు. ఎందుకు వణకితే తెలుసా? చంపేస్తాడని భయపడతాయి అంతే, శిక్షిస్తాడని భయపడతాయి, నరకాగ్నిలోకి తోస్తాడని భయపడతాయి. అందుకనే చాలా సందర్భాల్లో నువ్వు మమ్మల్ని శిక్షించడానికి వచ్చినవా, శిక్షించబాకు, అదిగో ఆ పందులోకైనా పంపి, కానీ నీ కాళ్ళ మీద మాత్రం పడం అని చెప్తాయి. ఏమర్థమైంది? దేవుడు ప్రేమతో తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించి ప్రాణం పెట్టాడు. నా స్థానంలో ఆయన నిలవబెట్టి నన్ను శిక్షించాల్సింది ఆయన శిక్షించి ప్రేమతో నన్ను విడిపించి, ఇదిగో నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆ శిక్ష నుంచి తప్పించబడతావు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షకుడు అని భావించి, స్వస్థపరిచే దేవుడిని కాదు రక్షకుడిని భావించి నిజమైన సిలువ సువార్తను విని, యేసుక్రీస్తును గురించిన సువార్తను విని చర్చిలోకి వచ్చి యేసుక్రీస్తు ఎవరో ధ్యానిస్తూ ఆయన వాక్యానికి లోబడుతూ విధేయత చూపిస్తూ ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవునికి ప్రార్థిస్తూ ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవుణ్ణి ఆరాధిస్తూ కొనసాగమంటే కష్టం. అందుకని నేను చెప్పిన చాలా సందర్భాలు ఏమని తెలుసా? పాటలు పాడమని చెప్పించుకుంటారు, ప్రార్థన చేయమని చెప్పించుకుంటారు, చర్చికి రమ్మని చెప్పించుకుంటారు, వాక్యం వినమని చెప్పించుకుంటారు, వాక్యం వినమని చెప్పాడని చెప్పి తిరుక్కొని చర్చిలోంచి వెళ్ళిపోతారు అని చెప్పి. ఏమైంది సహోదరి సహోదరులు? మరి ఎందుకు వచ్చినట్టు నువ్వు? చాలా ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళు రక్షింపబడరు. తెలుసుకుని వెళ్ళిపోయినంత మాత్రాన మనం కూడా రక్షింపబడం. ఏదైతే మనం తెలుసుకున్నామో, దేవుడు మనకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే మన ముందుకిచ్చాడో దానికి మనం విధేయత చూపాలి, దానికి మనం లోబడాలి, దాన్ని మనం గౌరవించాలి. అందుకనే వాక్యం అయిపోయిన తర్వాత కానుకల గురించి వెతుక్కోకుండా ప్రార్థన చేసుకోండి అని చెప్పి సేవకులు చెప్తారు. నిజంగా యేసుక్రీస్తు యొక్క సువార్తను విని నువ్వు రక్షణ పొందేవా? మన కొంతమంది క్రైస్తవ తల్లిదండ్రుల కడుపున పుట్టిన వాళ్ళు పుట్టుక నుంచి ఇప్పటి వరకు విగ్రహాలను చేసి ఉండరు. నేనైతే పుట్టినప్పటి నుంచి ఏ రోజు నేను విగ్రహాలకు మొక్కిన వాడిని కాదు, విగ్రహాలను చేసిన వాడిని కాదు. పుట్టినప్పటి నుంచి నాకు యేసుప్రభువే దేవుడు, యేసుప్రభు గురించే అన్నీ తెలుసు, నాకు యేసుప్రభు గురించే వింటా, యేసుప్రభు గురించే ఆలోచన చేస్తా, యేసుప్రభు దగ్గరికే వెళ్తా. నాకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ చాలా సంవత్సరాలు నేను ఆ ఇన్ఫర్మేషన్కి లోబడిన వ్యక్తిని కాదు, విధేయత చూపిన వ్యక్తిని కాదు, గౌరవించిన వ్యక్తిని కాదు, పాటించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిని కాదు. తెలుసుకొని విని వెళ్ళిపోయేవాడిని అంతే. చాలామంది మన మధ్యలో క్రైస్తవ తల్లిదండ్రుల కడుపును పుట్టుకతో నుంచి చర్చకు వస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పుట్టుక నుంచి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా విషయాలు తెలుసు, కానీ ఏదైతే తెలుసుకున్నారో దానికి వాళ్ళు విధేయత చూపుతారా? యెహోవా నాకు కాపరి, నాకు ఏ లేమి కలుగదు అన్న మాటకి అర్థమేంటో తెలుసుకొని దానికి లోబడతామా? చూడకుండా చెప్పేస్తాం బట్టి. అది దానికి దీనికి ఉన్న తేడా. నిజంగా యేసుక్రీస్తు సువార్త రక్షణ ద్వారా, యేసుక్రీస్తు రక్షణ సువార్త ద్వారా నీవు ఆయన్ని వెంబడిస్తున్నావా? పరిశీలన చేసుకో, ఆలోచన చేసుకో. ఒకవేళ మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది. నేను మిగతా 2 విషయాలు వివరించాలి కాబట్టి నేను దాన్ని మీ చేత చదివించలేకపోతున్నా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 21, 22లో ఈ మాటలు ఉంటాయి. ఏంటి తెలుసా? నువ్వు గనక యేసుక్రీస్తుని సువార్త కోణంలో నమ్మి యేసు ప్రభు దగ్గర రాకపోతే, వచ్చాం కదా, రేపు నరకంలో చాలా పెద్ద శిక్ష ఉంటుందట. ఎందుకని? తెలియని వాళ్ళకి ఎట్లాగో తెలియదు, వాళ్ళకి ఎట్లాగో నరకం. దేవుడు వాళ్ళకి తక్కువ పనిష్మెంట్ ఇస్తాడు. యేసు ప్రభుని నమ్ముకొని అన్ని జనులకి నరకంలో తక్కువ పనిష్మెంట్ ఇస్తాడు. కానీ రక్షణ సువార్త ద్వారా వినకుండా దేవుడు అయ్యి ఇస్తాడు, అయి చేస్తాడని చర్చకు వచ్చి సువార్తకు లోబడిన వాళ్ళకి రేపు నరకంలో ఎక్కువ శిక్ష ఉండబోతుంది. చాలా డేంజర్ జోన్లో ఉంటాం. పరీక్ష చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. నెంబర్ 2, ఇప్పటి వరకు ఆయన పిలుపుని మనం చూసాం, ఇప్పుడు ఆయన పరిచర్యను మనం చూస్తాం. త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం ఆయన పరిచర్య గురించి ఇప్పుడు ఆలోచన చేస్తాం. పిలుపు ఇప్పటి వరకు మనం చూసాం. పిలుపు యొక్క పరిచర్య గురించి ఇప్పుడు ఆలోచన చేస్తాం. 1వ అధ్యాయం 45 వచనం నుంచి చదువుతున్నా చూడండి. పిలుపు నతానీయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వాసనో ఆయనను కనుగొంటిమి, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు పిలిచిన తర్వాత ఏం చేస్తున్నాడు? బైబిల్ స్టడీ చేస్తున్నాడు.
ఆయన పాత నిబంధన వాక్యాన్ని చూపించాడు చూడండి. మోషేయు ప్రవక్తలు ఎవరిని గురించి అయితే రాశారో, ఎవరిని గురించి అయితే చెప్పారో, అప్పటికి ఆయన చేతులకు పాత నిబంధనతో వచ్చేసినట్టుంది. పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు పిలుపు చేతికి వచ్చేసినట్టున్నాయి. అవి చదువుకుంటూ ఏమన్నట్టు తెలుసా? ఇదిగో నతానీయులు, పాత నిబంధనలో మోషే గారు, పాత నిబంధనలో చాలామంది ప్రవక్తలు ఏ మెస్సీ గురించి రాశారో ఆ మెస్సీని నేను కనుగొన్నాను. ఎవరు తెలుసా? ఆయన నజరేయుడగు యేసు అని చెప్పాడు. ఏమర్థమైంది మీకు? నిజంగా ఒక వ్యక్తి యేసుక్రీస్తు రక్షకుడని తెలుసుకుంటే ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాడు. తర్వాత రక్షణ పొందిన తర్వాత తన యొక్క విశ్వాసాన్ని పంచుకుంటాడు. సుమారు 100 సంవత్సరాల క్రితం నుంచి 100 సంవత్సరాల క్రితం నుంచి సువార్త యొక్క అర్థం మారిపోయిందంట. 100 సంవత్సరాల క్రితం నుంచి సువార్త యొక్క అర్థం మార్చేశారంట సువార్థికులు చాలామంది. ఇప్పటివరకు నేను చెప్తూ వచ్చే కదా, దేవుని అవసరాలు తీరుస్తాడు, యేసుప్రభు దగ్గర రా అని చెప్తూ వచ్చారంట. అంతకుముందు లేదు అది. తర్వాత ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుప్రభు ఆయన్ని పిలిచింది ముందు రక్షణ పొందడానికి, తర్వాత ఆయన పని చేయడానికి. ఇప్పుడు ఈ పిలుపు అనే వ్యక్తి యేసుప్రభు పిలుపుని అందుకొని రక్షణ పొంది బైబిల్ స్టడీ చేస్తూ ఏం చేస్తున్నాడు తెలుసా? ఇతరులకు పంచుకుంటున్నాడు. నతానీయేలు అనే వ్యక్తిని పిలిచి, ఇదిగో మోషే గారు, మిగతా పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు ఏ మెస్సీ గురించి అయితే రాసి పెట్టారో నేను ఆ మెస్సీను కనుగొన్నా. ఎవరు తెలుసా ఆయన? ఇదిగో ఈ యేసు ప్రభువే అని చెప్పారంట. సమస్య ఏంటి? మనకు చర్చి పోవడమే చాలా కష్టం, పెద్ద తలనొప్పి, టైం లేదు మనకు. ప్రార్థన చేసుకోవడమే పెద్ద తలనొప్పి, టైం లేదు మనకు. పాటలు పాడి దేవుని ఆరాధించడమే పెద్ద కష్టం మనకు, టైం లేదు మనకు నేర్చుకోవడం. ఇతరులకు చెప్పే టైం ఎక్కడి నుంచి వస్తుంది? ఇతరులతో పంచుకోవాలని మనసు ఎక్కడి నుంచి వస్తుంది? సమస్య ఏంటి తెలుసా? యేసుప్రభు నీ అవసరాలు తీరుస్తాడు కాబట్టి రా అని చెప్పారు. కాబట్టి ఇదిగో యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా అవసరాలు ఈ తీర్చు, ఈ తీర్చు, ఈ తీర్చు. ఎందుకని? ఈరోజు ఒక అవసరం ఉంటుంది, ఆ అవసరం రేపు తీరిపోవచ్చు, రేపు కూడా తీర్చబడకుండా ఉండొచ్చు. ఎల్లుండి కొత్త అవసరం పుడుతుంది కదా. ఈరోజు ఆ అవసరం చెప్పాను చర్చికి వెళ్ళి, ఎల్లుండి కొత్త అవసరం పుట్టిల్లా ఆ అవసరం చెప్తాం. ఆ అవసరం కూడా తీరిపింది అనుకో, తర్వాత రోజు ఇంకో అవసరం వస్తుంది కదా, ఆ అవసరం చెప్పుకుంటూ వెళ్తానే ఉంటాం జీవితాంతం. ఇక ఇతరులకు చెప్పాలని ఆలోచన ఎప్పుడు వస్తుంది? రాదు. టైం ఎక్కడుంది? దేవుడి అడిగి వెళ్ళినానా, ప్రభువా నాకు ఈరోజు అవసరం ఉంది, దీన్ని తీర్చిపెట్టు అని చెప్పాం. వచ్చే ఆదివారం లోపల తీర్పింది అనుకో, మళ్ళీ ఆదివారం వస్తాం, ప్రభువా నాకు ఈ అవసరం ఉంది, దీన్ని తీర్చిపెట్టు అని చెప్పేసి పోతాం. మళ్ళీ అవసరం తీరిపోయింది అనుకో, మళ్ళీ వస్తాం, ఇదిగో ఈ అవసరం ఉంది. కొత్త అవసరం పుట్టుకొస్తూనే ఉంటుంది కదా. బతికినంత కాలం చాలా అవసరం వస్తూనే ఉంటాయి కదా, అవి చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇతరుల గురించి పట్టించుకోవడం మనం ఎప్పుడు ఆలోచన చేస్తాం? నిజమైన సువార్తను అర్థం చేసుకున్నప్పుడే. అందుకని దేవుడు ఏమన్నాడు? నీ దేవుడిని యెహోవాని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనసుతో ఆయన్ని ప్రేమించు అని చెప్తూ కంటిన్యూషన్ చేస్తే ఏమంటే తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. అంటే అర్థం ఏంటి? నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నీ పక్కలను పట్టించుకుంటూ పక్కలను ప్రేమిస్తావు అని అర్థం. మనకు దేవుడితోనే పని, పక్క వాళ్ళతో పని లేదు. ఎందుకంటే వాళ్ళంటే మనకు పడదు. అందుకని పలకుండా వచ్చి ప్రార్థన చేసుకుంటాం, పలకుండా పాడేస్తాం, పలకుండా వాక్యం వినేస్తాం, పలకుండా వెళ్ళిపోతాం సంఘంలో బైబిల్ పెట్టేసుకుని. అసలు సంఘం కాదది, భక్తి కాదది. సంవత్సరాలు గడిచిపోయి తెలుసా? అట్లా సంవత్సరాలు టైం వేస్ట్. నీకు ఎంత టైం వేస్ట్ తెలుసా? 1% కూడా లెక్కలో తీసుకోడు దేవుడు. ఎందుకు తెలుసా? నువ్వు సందాలు వేసిన కానుకంతా దండగే, బూడిలో పోసిన పన్నీరే. ఎందుకు తెలుసా? నీ తోటి వారితో నువ్వు సమాధాన పడకుండా నువ్వు చేసిన ప్రతిదీ వ్యర్థం. నువ్వు తోటి వారితో నువ్వు ప్రేమగా లేకుండా, సమాధాన పడకుండా నువ్వు చేసిన ప్రతిదీ వ్యర్థం. ఇంకో మాట కూడా నన్ను చెప్పనివ్వండి. చాలామంది బహిరంగంగా స్టేజెస్ వేసి, పెద్ద పెద్ద ఏర్పాట్లు చేసి, లక్షలు ఖర్చు పెట్టి సువార్తను ప్రకటించాలని ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంచి ప్రయత్నం, చాలా మంచి ఆలోచన. వాళ్ళకి సువార్త ప్రకటించాలన్న భారం ఉంది. దాన్ని బట్టి మనం చాలా ఆనందించాలి, వారిని మనం ఎగ్జాంపుల్గా, మాదిరిగా తీసుకోవాలి. అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఏంటి? సువార్త సభల యొక్క ఆహ్వాన పత్రికలు మనమే ప్రతి ఆదివారం చదువుతూ ఉంటాం. ఈ మధ్య చాలా చదివినాం. ఎక్కడెక్కడైతే మీటింగ్స్ పెట్టినారో అక్కడికి ఎంతమంది యేసుప్రభు గురించి తెలియని వాళ్ళు వచ్చి ఆ సువార్తని ఉంటారు? ఒక్కరైనా వచ్చి ఉంటారా? 2, 10 మంది? అసలు సువార్త ఆహ్వాన పత్రిక ఎవరికి ఇవ్వాలా?
చర్చికి కాదు కదా ఇవ్వాల్సింది. ఎందుకని? చర్చికి పోయే వాళ్ళందరూ యేసుప్రభు నమ్ముకునే వాళ్ళే కదా. మరి నీకెందుకు ఇవ్వాలి ఆహ్వాన పత్రిక? సంఘ కూడికలను పెట్టు, సంతోషంగా వచ్చి వాక్యం వింటాం. సువార్త కూడికలను బహిరంగ ఇదులు పెడుతున్నావు కదా, ఎవరికి ఇవ్వాలి ఆహ్వాన పత్రిక? మన సహోదరులకి, హైందవ సహోదరులకి ఇవ్వాలి. ఒక్కడు వస్తాడా? మరి ఎవరు చెప్తున్నట్టు నువ్వు? ఇప్పుడు మీరు ఇక్కడ లేకుండా నేను వచ్చేసి మైకి పట్టుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పోడంటే నేను గోడ చెప్తా ఉంటే ఏం లాభం నాకు? దేవుడు ఏమంటే తెలుసా? అరే నువ్వు ఎవరు చెప్పాలి తెలుసా అంటాడు. ఎవరు చెప్పిన 2 సంవత్సరాలు నువ్వు అని అడుగుతాడు. ఎవరు లేరు అని ముందు అంటాడు. ఏమర్థమైంది నీకు? దేవుడు సువార్త పరిచర్య చేశాడు. ఎలా చేశాడు తెలుసా? వ్యక్తుల యొద్దకు వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని వ్యక్తిగత పరిచర్య చేశాడు. యాకోబు బావి యొద్ద కూర్చున్నాడు. ఆ సమరయ స్త్రీ కోసం వెయిట్ చేశాడు. ఆమె వచ్చిన తర్వాత నీళ్లు చేదుకుంటా ఉన్నప్పుడు ఆమెతో మాట కలిపి ఆమెకు సువార్త పంచాడు. సువార్త పంచుకున్నాడు. ఏమర్థమైంది? మైక్ పట్టుకుని ప్రియమైన గ్రామ ప్రజలారా, ఇదిగో ఎవడు ఉన్నాడా? మనం క్రిస్మస్ అప్పుడు పోతాం, మనం పోయేది అది దెయ్యాలు తిరిగే టైంలే. ఏం చెప్తాం? ఎవరు చెప్తున్నాం? ఏం చేస్తున్నాం? సమస్య ఎక్కడ తెలుసా అండి? పిలువబడ్డంలో. పిలుపుని దేవుడు రక్షణ కోసం పిలిచాడు. పిలిచిన వెంటనే వెంబడించి లోబడిన పిలుపు రక్షణ సువార్తను అర్థం చేసుకొని ఆయన ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, బైబిల్ స్టడీ చేస్తూ, పాత నిబంధన గ్రంథాన్ని ధ్యానిస్తూ, నతానీయులు అనే వ్యక్తికి ఇదిగో మోషే ఎవరి గురించి చెప్పారో, ప్రవక్తలు ఎవరి గురించి చెప్పారో, అదిగో ఆ మెస్సీయని, ఆ నజరేయుడని యేసుని నేను కనుగొన్నా, నీకు కూడా చూపిస్తారా? ఎన్ని పాటలు పాడినట్టు తెలుసా ఈ చర్చిలో? నువ్వు ఎన్ని వేల ప్రార్థన చేసినట్టు తెలుసా? నువ్వు ఒక్కరిని తెచ్చినావు చర్చిలోకి? ఉన్నోళ్ళని తను పారేసి ఉంటావు. ఎందుకు? పడదు మనకు. వాళ్ళైనా ఉండాలా? చెప్పండి, నేనైనా ఉండాలా? విశ్వాసులు అన్ని జనులకు మాదిరికరమైన జీవితాన్ని కనపరిచి లోకములో ఉన్న అన్ని జనులను రక్షించి సంఘంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కలిగిన విశ్వాసులు వీళ్ళు చర్చలు కొట్టుకుని తెస్తారు. పాట లేదని, ప్రార్థన లేదని, శాల్వా కప్పలేదని, ప్రాముఖ్యత లేదని, నా పేరు చదవలేదని, నా పేరు మర్చిపోయారని, నా పేరు గుర్తుండదని. ఎందుకు వచ్చినా మనం అసలు చర్చిలోకి? ఎంతమంది చెప్పిన యేసుప్రభు గురించి చెప్పు. మూడోది, ఆయన పిలుపుని పిలిచాడు. పిలిచిన వెంటనే లోబడి యేసుప్రభుని వెంబడించాడు. రెండోదిగా వెంబడించు మాత్రమే కాదు, ఆయన పని చేశాడు. మూడవదిగా యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం మనం చూస్తే, కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, నేను 1వ వచనం చదువుతున్నా చూడండి, సందర్భం మీకు అర్థం కావడం కోసం. అటు తర్వాత యేసు తిబ్రియ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి, అగైన్ సేమ్ అదే పదం రాశారు మళ్ళీ, రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయన వెంబడించారు. చూసినావా? అందుకని నేమో దేవుడి మాటను రాయించి పెట్టాడు బైబిల్లో. ఏమని తెలుసా? ఇరుకు ద్వారమున ప్రవేశించే వాళ్ళు కొద్దిమందే, విశాల మార్గం ప్రవేశించే వాళ్ళు అందరూ యేసు ప్రభు కాడికే వచ్చేది. వాళ్ళు హిందువులు, వీళ్ళు క్రైస్తవులని కాదు అర్థం. చర్చికి వచ్చేవాళ్ళే వీళ్ళు. మీరు చెప్పండి, చర్చిలో పాటలు పాడేవాళ్ళు ఎక్కువ ఉంటారా, పాటలు పాడినోళ్ళు ఎక్కువ ఉంటారా? ఏ చర్చిలో చెప్పండి. వాక్యం వినేవాళ్ళు ఎక్కువ ఉంటారా, వాక్యం విన్నోళ్ళు ఎక్కువ ఉంటారా? ఏ చర్చిలో చెప్పండి. ఈ చర్చిలోనే కాదు. తర్వాత వాక్య ప్రకారం బ్రతకాలి అన్న ఆశతో ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారా, వాక్య ప్రకారం ఏముందలే అనుకునేవాళ్ళు ఎక్కువ ఉంటారా? కంటిన్యూగా చర్చికి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారా, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారా? దేవుడు నాతో మాట్లాడుతున్న భావంతో ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారా? ఇవన్నీ ఇదిగో ఈయన చెప్తున్న మాటలు అని భావించేవాళ్ళు ఎక్కువ ఉంటారా? ఆరవ అధ్యాయం 2వ వచనం మళ్ళీ చదువుతున్నా చూడండి. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయన వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను.
కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగాడు. ఎవరిని అడిగాడు? ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే ధ్యానిస్తున్నామో ఆ ఫిలిప్పుని అడిగాడు. ఎందుకు? 6వ వచనం చదువుతున్నా చూడండి. అడిగాడు కానీ ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి. అంటే అర్థమేంటి? వాళ్ళకి అన్నం ఎలా పెట్టాలో యేసు ప్రభుకి తెలుసు. కానీ ఏం చేస్తున్నాడు? ఫిలిప్పు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అని అడుగుతున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? ఫిలిప్పుని పరీక్షిస్తున్నాడు. అతనిని పరీక్షించుటకు డైరెక్ట్గా రాసేస్తాడు ఆ మాట. అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగెను. అందుకు ఫిలిప్పు ఏమన్నాడు చూడండి. వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకున్నట్టుకని రౌంత దినాలను కూడా 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. క్యాలిక్యులేట్ చేసాడు ఫిలిప్ పాస్టర్ గారు, లెక్కలే వేసాడు. వాస్తవానికి యేసు ప్రభు ఆ ఇస్కరియోతు యూదాని కదా అడగాల. ఎందుకని? కానుకలు నిండిది ఎవరి కాడ? యూదా కాడ. కానీ ఎవరిని అడుగుతున్నాడు? ఫిలిప్పుని అడుగుతున్నాడు. కానీ ఫిలిప్ మాత్రం ప్రభా నీకే కదా తెలియాలి, నువ్వే కదా అన్నీ చేయగలవు అని అనకుండా ఏం చేస్తున్నాడు? 200 దేనారం నాడు అర్థం ఏంటంటే ఒక మనిషి సంవత్సరం అంతా కూలి పని చేస్తే వచ్చే డబ్బులు అని అర్థం. ఒక మనిషి సంవత్సరం అంతా కష్టపడి తెచ్చిన జీతం అంతా కలిపితే వాళ్ళకి రవంతు కూడా పెట్టలేం అని చెప్తున్నాడు ఈయన. ఒక సేవకుడు ఈ మాట అన్నాడు. ఏమంటే తెలుసా? లైఫ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ టెస్ట్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే జీవితం అనేది స్థిరమైన పరీక్ష. దేవుడు ఒక మనిషిని పరీక్షించకుండా ఉండడు అని అర్థం. ట్రస్ట్ అన్నాడు. జీవితం అనేది జీవితం అనేది ఎంతో అమూల్యమైంది అని అర్థం. తర్వాత టెంపరరీ అసైన్మెంట్ అన్నాడు. తాత్కాలికమైన పరీక్ష అన్నాడు. చాలా సందర్భాల్లో దేవుడు వాతావరణాన్ని ప్రతికూలంగా ఉంచి ఎండలు బాగా పెంచేసి మళ్ళీ పరీక్షిస్తాడు. ఏమని తెలుసా? ఏంద్రబ్బా ఈ ఎండలా అని ఇసుక్కోవడం. ఏమైపోయింది? సహనం కోల్పోయాం. తర్వాత మన ప్రేమను కూడా పరీక్షిస్తాడు. ఎందుకని? విసిగించే భార్యను తీసుకొచ్చి మన జీవితంలో పెడతాడు, విసిగించే భర్తను తీసుకొచ్చి మన జీవితంలో పెడతాడు, విసిగించే బిడ్డలను తీసుకొచ్చి మన జీవితంలో పెడతాడు. ఈవెన్ ఒకవేళ సంఘ విశ్వాసులు అయితే విసిగించే విశ్వాసులను తీసుకొచ్చి ముందు పెట్టి వాళ్ళకి వాక్యం చెప్పు ప్రేమతో అని చెప్తాడు. ఏ పరీక్ష? ప్రేమకు పరీక్ష. చిరాకు పెట్టించే వాళ్ళని ఎలా ప్రేమించగలం? నీ ప్రేమకు పరీక్ష అది. దేవుడు ప్రేమించాడు కదా. ఎన్నోసార్లు మనం ఆయన సహనాన్ని పరీక్షించాం, ఎన్నోసార్లు మనం ఆయన దీర్ఘశాంతాన్ని పరీక్షించాం. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎంతో సహనంతో, ఎంతో ఓర్పుతో, మౌనంతో దేవుడు మన కొరకు రక్షణ కార్యాన్ని జరిగించాడు. అదే ప్రేమించే మనసుని మనము కలిగి ఉండాలి. చివరిగా ఈ ఫిలిప్పు యొక్క మరణం గురించి బైబిల్లో రాయబడలేదు, కానీ చరిత్రలో ఫిలిప్పు యొక్క మరణం గురించి ఏం రాయబడిందంటే ఆసియా ఖండంలో ఫెర్గియా అనే ప్రాంతంలో ఆయనను చాలామంది సువార్త ప్రకటిస్తున్నప్పుడు రాళ్లతో కొట్టి చంపేశారు. మీరు గమనించారా? పేతురు ధ్యానించాం, పేతుర్ని సిలువేసి చంపేశారు. యాకోబుని ధ్యానించాం, యాకోబుని చంపేశారు, కత్తితో నరికి చంపేశారు. తర్వాత ఈరోజు మనం ఎవరిని చూసాం? ఫిలిప్పుని చూసాం. ఫిలిప్పుని దేవుడు పిలిచాడు, నన్ను వెంబడించు అన్నాడు. ఏం వస్తుందని వెంబడించాడు. ఎంతోమంది దగ్గరికి వెళ్ళాడు, ఎంతోమందికి సువార్తను ప్రకటించాడు, ఎన్నో కుటుంబాలను కట్టడానికి ప్రయత్నం చేశాడు. చివరికి రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. ఏం సాధించాడు ఫిలిప్పు? ఒకవేళ భూమి మీద ఫిలిప్పు ఏమీ సాధించకపోయి ఉండొచ్చు. ఫిలిప్పు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఫిలిప్పు ఎందుకు ఇటువంటి జీవితాన్ని జీవించినాడు? చివరికి ఆయన్ని రాళ్లతో కూడా చంపేశారు. ఈ రోజుల్లో చాలామంది ఇలాగే చెప్తారు. ఏమని తెలుసా? అరే మీరు ఏ దేవునితో ఆరాధిస్తున్నారో ఆ దేవుడే చాతకనుడిగా చచ్చిపోయాడు, మీరు కూడా చాతకనుడిగా చచ్చిపోవాల్సి వస్తుంది. యేసుప్రభు నమ్ముకుంటే మీకు మరణమే శరణ్యం, కాబట్టి యేసుప్రభుని విడిచిపెట్టి రండి అని చెప్పి చాలామంది చెప్తారు. ఒకవేళ ఈ భూమి మీద యేసుప్రభుని నమ్ముకోవడాన్ని బట్టి మనకు శ్రమలు వస్తున్నాయా? ఆయన నిమిత్తం భరిస్తాం. యేసుప్రభుని నమ్ముకున్న దాన్ని బట్టి కష్టాలు వస్తున్నాయా? ఆయన నిమిత్తం భరిస్తాం. యేసుప్రభుని నమ్ముకోవడాన్ని బట్టి అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా? ఆయన నిమిత్తం భరిస్తాం. యేసుప్రభుని నమ్ముకోవడాన్ని బట్టి అన్నీ పోతున్నాయా? యేసుప్రభు నిమిత్తం అన్నీ భరిస్తాం. ఒకరోజు ఇవేవి కాదు కానీ ఆ దేవుణ్ణి మనం పొందుకుంటాం.
నిత్యము ఆ దేవుడితో ఉండబోతున్నాం. ఎవరైతే ఈ లోకములో అవన్నీ కావాలి మనకు, అవన్నీ మాతోనే ఉండాలి అని పాకులాడుతున్నారో వాళ్ళు భుజం మీద పెట్టుకొని మోసుకుని పోతున్న శవాలే చెప్తాయి ఏమని తెలుసా, అరే నేను కూడా అవన్నిటి కోసం పాకులాడినారా, నువ్వే నన్ను మోసుకుని పోతున్నావు, నా చేతిలో ఏమైనా ఉందా చూడు, రేపు నువ్వు కూడా అలాగే ఏమీ ఎత్తుకోపోకుండా పోతావు, ఎవరో ఒకరు నిన్నొక్కడిని తీసుకుపోయి మోసుకుని పోయి ఆడ కప్పెట్టేసి వస్తారు. కాబట్టి వీటి కోసం కాదు పాకులాడాల్సింది, ఆ దేవుడి కోసం పాకులాడు, ఆ దేవుడు నీకు ఇచ్చిన రక్షణ కోసం పాకులాడు, సంఘ సహవాసం కోసం పాకులాడు అని చెప్తారు. ఈరోజు ఈ వర్తమానం ద్వారా పిలుపు కూడా మనకు చెప్తున్న పాఠం ఏంటి తెలుసా, నేను అన్ని యేసుప్రభు కోసం వదిలేసి వచ్చాను. ఒకవేళ ఈ లోకంలో నన్ను రాళ్ళతో కొట్టి చంపేసి ఉండొచ్చు, నా ప్రభు చిత్తాన్ని జరిగించాను, నా ప్రభు కోసం బ్రతికాను, నా ప్రభు ఉండే స్థలానికి వెళ్తాను అని చెప్తున్నాడు. ఇటువంటి జీవితం నాకు కావాలని కోరుకుంటున్నావా? లేదు. నా అవసరాలు తీర్చే దేవుడు నాకు కావాలని కోరుకుంటున్నావా? నీకు దేవుడు ఎవరో తెలుసు, కానీ దేవుడికి నువ్వెవరో తెలియదు. ఒకరోజు చెప్తాడు, ఏమని చెప్తాడు తెలుసా, నువ్వెవరు నాకు తెలియదు అని చెప్తాడు. నీకేది కావాలో నువ్వే కోరుకో, ప్రార్థన చేసుకో.